ప్రభునేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనతో పాటు ఈరోజు సహోదరులు క్రీస్తు సంఘ సువార్థికులు డి రత్నకిషోర్ గారు ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, హితబోధ అనేటువంటి ఒక గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారు తమ వెబ్సైట్లో క్రీస్తు సంఘముపై దుర్బోధలు అనే ఆర్టికల్ని రాసి వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ మీద ఈరోజు చర్చిస్తూ వారు ఎక్కడ పొరపడ్డారనే విషయాన్ని మనం చర్చించబోతూ ఉన్నాం. ఈ విషయం మీద దీని గురించి ఈరోజు మనం కూలంకుషంగా చర్చించి వారు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఓకే బ్రదర్? ఓకేనండి. మనం ప్రారంభించడానికి ముందుగా హితబోధ అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ హితబోధ అనే దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వాస్తవంగా వీళ్ళ వెబ్సైట్ని నేను కూడా చూశానండి. చూసి ఇందులో క్రీస్తు సంఘం మీద ఒక ఆర్టికల్ రాశారని చెప్పినప్పుడు అంతకుముందు దాన్ని చూడలేదు. వాస్తవంగా ఇది 2020వ సంవత్సరము ఫిబ్రవరి 20వ తారీఖు రాశారు. కానీ దీన్ని మొన్న అంటే గత వారం మాత్రమే దీన్ని చూడటం జరిగింది. అంటే దాదాపుగా ఇది రాసి ఒక 4 సంవత్సరాలు అయిపోయింది. అంటే క్రీస్తు సంఘాల గురించి వీళ్ళ అభిప్రాయాన్ని. అవును. అయితే నేను దీన్ని గమనించినప్పుడు ఆ వెబ్సైట్ని చూసి ఆర్టికల్ మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి మరి కొన్ని ఆర్టికల్స్ వాటన్నింటిని కూడా గమనించినప్పుడు అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక వ్యక్తి కాకుండా ఒక గుంపు దీన్ని నడిపిస్తున్నట్లుగా అర్థమైందనమాట. కాబట్టి అందులో అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా చెప్పిన విషయం ఏమిటి అంటే, అది అనేక మంది ఉన్నారు కానీ వారంతా కూడా ఒకే సంఘానికి చెందినవారు కాదు. నేను ఆ తర్వాత కొన్ని వీడియోలు కూడా మన సహోదరుడు బీబు గారి చూశాను. తను సిఎస్ఐ నేపథ్యం ఉన్నది, చిన్నప్పుడే నేను కూడా ఇన్ఫాంట్ బ్యాప్టిజం తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. దాన్ని బట్టి తను సిఎస్ఐ నేపథ్యం కలిగి ఉన్నారు. కానీ తర్వాత పెద్దయిన తర్వాత నేను అది తప్పని నేను మరలా బాప్టిజం తీసుకున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే దాన్ని బట్టి వారు సిఎస్ఐ నేపథ్యం ఉంది. మరి ఇప్పుడు ఏమి నమ్ముతున్నారో తెలియలేదు. అలాగ ప్రతి వ్యక్తి కూడా వివిధ సంఘాలకు చెందినటువంటి వారు. అంటే వీళ్ళు వివిధ సంఘాలకు చెందిన వాళ్ళే కానీ వీళ్ళకి ప్రత్యేకించి ఇదే సంఘం అనే విషయం మాత్రం వీళ్ళకి తెలియదు. అంటే వాస్తవంగా ఏంటంటే ఒక సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు వారికి ఒక సిద్ధాంతం అనేటు ఉంటుంది. ఇప్పుడు లోకంలో దాదాపుగా 60,000 పైన సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘానికి ఒక పేరు అయితేనేమి, ప్రతి సంఘానికి ఒక విధి విధానం అయితేనేమి, రూల్స్ రెగ్యులేషన్స్ అయితేనేమి, డాక్టరీన్ విశ్వాసము మేము ఇది నమ్ముతున్నాము అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక గుంపు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి చెందినటువంటి వారు కాబట్టి వీళ్ళకంటూ ఒక విశ్వాస ప్రమాణం లేదు. ఎందుకంటే ఏ సంఘానికి చెందిన వ్యక్తికి ఆ సంఘం యొక్క విశ్వాస ప్రమాణం ఉంటుంది. కాబట్టి ఈ గుంపుకు ఒక విశ్వాస ప్రమాణం లేదు. కాకపోతే వీరేం చేశారంటే వాళ్ళ సంఘాల్లో ఉంటూనే వాటిని విడిచిపెట్టకుండా వాళ్ళ సంఘాల్లో ఉంటూనే ఈ గుంపంతా కలిసి వీరికి కొన్ని విశ్వాస ప్రమాణాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా వెబ్సైట్లో రాశారు. అవును, కొన్ని విశ్వాస ప్రమాణాలు పెట్టుకుని ఆ విశ్వాస ప్రమాణాల దగ్గరికి అందరూ రావాలని కోరుతున్నారు. కానీ ఆ విశ్వాస ప్రమాణం దగ్గరికి రావాలని అందరినీ కోరినప్పుడు అందరూ ఒకే గుంపు అవ్వాలి కానీ వివిధ రకాల గుంపుల్లో ఉన్న వీళ్ళు ఒకే గుంపు ఎట్లా అవుతారు అప్పుడు? అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వారు ఒక విశ్వాస ప్రమాణాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళకు బోధించేటప్పుడు ముందు మనకు మనం బోధించుకోవాలి. అందరినీ మనము ఈ విశ్వాస ప్రమాణం దగ్గరికి రమ్మన్నప్పుడు ఇది సత్యమో అని చెప్పినప్పుడు మొట్టమొదట మీరేం చేయాలంటే మీరు దాని దగ్గరికి రావాలి. నేను ఆ సంఘంలో ఉండే నేను దీన్ని నమ్ముతాను అంటే మీ సంఘానికంటూ కొన్ని విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇదేమిటి అంటే ఒక రకమైనటువంటి వేషధారణ ఇది. అంటే మీరు బోధించేటువంటిది ఒకలాగా ఉంది, మీ వెబ్సైట్ ఒకలాగా ఉంది, మీ ప్రవర్తన ఒకలాగా ఉంది. మీ ప్రవర్తన బట్టి చూస్తే వివిధ సంఘాలు విశ్వాస విషయంలో వివిధ మార్గాలు, మీకే ఏకత్వం లేదు. వాళ్ళు వివిధ మార్గాల్లో ఉండి అందరినీ ఒక మార్గానికి రావడం అనేది, రమ్మని చెప్పడం అనేది కూడా అంటే మేము ఆచరించం కానీ మీరు ఆచరించండి అన్నట్లుగా ఉంది. అది జరగని పని కదండి. అదే ఇప్పుడు ప్రభు ఎదుటివానికి బోధించు, నీవు బోధించుకున్నవాని రోమాపత్రికలో చెప్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ద్వారా చెప్పేటప్పుడు సేమ్ వీళ్ళకు కూడా అప్లికబుల్, మనందరికి కూడా అప్లికబుల్. మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మొదట మనకి మనం బోధించుకోవాలి.
ఒకే విశ్వాస ప్రమాణం అనేటువంటిది మనకి ముందు మనం కలిగి ఉండాలి. అవును. అయితే వీళ్ళు విశ్వాస ప్రమాణం ఒకటిగా లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఈరోజు క్రీస్తు సంఘంపై దుర్బోధలను మొదలు పెడుతూనే క్రీస్తు సంఘాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతూ చేసినటువంటి ఆరోపణ ఏమిటి అని అంటే, సార్వత్రిక సంఘ విశ్వాస పునాదులుగా విశ్వసించే వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతాలను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తప్పంటుంది అని వీళ్ళ వాదన. ఇప్పుడు సార్వత్రిక సంఘం విశ్వాస పునాదులు కలిగినటువంటి సంఘం అని అంటే, ఈ సార్వత్రిక సంఘం అని అంటే ఏది అసలు సార్వత్రిక సంఘం? నేను ఇంతకు ముందుగానే చెప్పాను, మంచి ప్రశ్న మీరు అడిగారు. ఏది సార్వత్రిక సంఘము? అసలు వీరు చెప్పేటువంటిది ఏమిటంటే, సార్వత్రిక సంఘము విశ్వాస పునాదులుగా విశ్వసించే వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతాలను క్రీస్తు సంఘం వాళ్ళు విస్మరిస్తున్నారు అని అన్నారు. అవును. ఇందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఏది సార్వత్రిక సంఘం? అసలు సార్వత్రిక సంఘము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? ఏది సార్వత్రిక సంఘమో, ఆ సార్వత్రిక సంఘంలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు? ఎందుకంటే వాళ్ళే వాళ్ళ వెబ్సైట్లో వివిధ సంఘాల్లో ఉన్నటువంటి అబద్ధ బోధనలు రాశారు. ఉదాహరణకి బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు వారు చేసినటువంటి అబద్ధ బోధాలన్నీ కూడా ఒక పుస్తకమే రాసినట్లుగా నేను అందులో గమనించాను. చాలా విషయాలు చదివాము అందులో. అంతేకాకుండా వారు అనేక అబద్ధ బోధలు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని అంటూ ఉన్నారు. అంటే అనేక సంఘాలలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారనో, అబద్ధాలు బోధిస్తున్నారనో అనేక మంది మీద వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఆ సంఘాలన్నీ ఈ సార్వత్రిక సంఘంలో ఉన్నాయా లేదా? వాళ్ళే చెప్పాలి. సార్వత్రిక సంఘము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే యూనివర్సల్ చర్చ్ అని. యూనివర్సల్ అంటే విశ్వవ్యాప్తమైనటువంటి సంఘము. ఏది విశ్వవ్యాప్తమైన సంఘము? వివిధ విశ్వాస ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఒకటిగా కలపడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అసలు వీళ్ళనేటువంటి సార్వత్రిక సంఘం ఏది? ఏదో మనము రాశామంటే కాదు. ఏది సార్వత్రిక సంఘమో, అట్లీస్ట్ మీరనుకునే సార్వత్రిక సంఘం ఏది? మీరనుకునే సార్వత్రిక సంఘము ఏ పునాదుల మీద కట్టబడింది? ఆ విశ్వాస ప్రమాణం ఏంటో కూడా చెప్పండి. ఎందుకంటే అందరి విశ్వాసం ఒకలాగా లేదు. కొందరు నూనె డబ్బాలు అమ్ముతున్నారు, కొందరు కర్చీఫ్ గుడ్డలు అమ్ముతున్నారు, కొందరు మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు అని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇందులోకి వస్తారా? ఈ సార్వత్రిక సంఘంలోకి వస్తారా? వాళ్ళ విశ్వాస ప్రమాణాన్ని సత్యమని మీరు అంగీకరిస్తారా? ఖచ్చితంగా వాళ్ళతో సంప్రదించి మాట్లాడినప్పుడు ఏది సార్వత్రిక సంఘం అవుతుంది అని అంటే, చాలా సంఘాలు ఇందులో ఉండొచ్చు అన్నట్లుగా చెప్పారు, కానీ అసలు సార్వత్రిక సంఘం అంటే ఏంటో చెప్పలేదు. అసలు సార్వత్రిక సంఘ సిద్ధాంతం ఏంటనేది కూడా అడిగితే వాళ్ళు ఏ విషయము కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. అంటే మీరు గమనించారా? సార్వత్రిక సంఘము అని పెన్ను ఉంది కదా అని రాసేశారు, కానీ ఏది సార్వత్రిక సంఘమో వారికే తెలియలేదు. తెలియదు ఖచ్చితంగా. అంటే వారే అందులో గలిబిలి అయ్యారు, వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది ప్రభు చెప్పినట్లుగా గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే వారు ఇరువురు గుంటలో పడుదురు కదా అని వాళ్ళే గుడ్డితనంలో ఉన్నారు. ఏది సార్వత్రిక సంఘమో వాళ్ళకే తెలియలేదు. ఆ సార్వత్రిక సంఘంలో ఏ సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలు లేవు అనేటువంటిది చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే ఈ సార్వత్రిక సంఘంలో మీరు లేరు అంటే వాళ్ళు వచ్చి మీద పడతారు, మేము ఎందుకు లేమని. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పించుకునేటువంటి ధోరణిని అవలంబిస్తూ ఇందులో ఎవరున్నారు ఎవరు లేరని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఆ పంతాలోనే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏమిటి అని అంటే, మళ్ళీ ఇక్కడ సార్వత్రిక సంఘం అనే మాటలు మాట్లాడుతూ పనికి మాలిన సిద్ధాంతాలతో సంఘాన్ని, అంటే సార్వత్రిక సంఘాన్ని కలవరపరుస్తున్నారు క్రీస్తు సంఘం వాళ్ళు, కాబట్టి వీరికి కల్ట్ అనే నామకరణం చేసామని కూడా. వాస్తవంగా మనము కలవరపరుస్తున్నాము అనే ముందు వాళ్ళు కలవరపరచడం లేదా? ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీరు ఎందుకు దేవదాసు అయ్య గారి మీద ఒక పుస్తకం రాశారు? వారు మాట్లాడిన రచనలు తప్పని మీరు ఎందుకు అన్నారు? మీరు చేసేటువంటిది కలవరపాటు కాదా? ఖచ్చితంగా. అంటే ఒక తప్పైనటువంటి అంటే లోకానుసారమైన ఒక మోటు సామెత ఒకటి ఉంటుంది, మేము చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అని. ఇప్పుడు అబద్ధ బోధల్ని మీరు ఖండించినప్పుడు అది సరి అయితే ఎవరు ఖండించినా సరే అవుతుంది. అవును. కాబట్టి అబద్ధ బోధ కాదా అనేటువంటిది మొదట దాన్ని రుజువు చేయాలి. రుజువు చేసిన తరువాత అది అబద్ధ బోధ అయితే ఆ సంఘము అబద్ధాలను బోధిస్తుంది అనేటువంటి చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఏ బోధ అబద్ధమని చెప్తారు వీళ్ళు? అంటే వీళ్ళు చాలా విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన విషయం ఏమిటి అని అంటే, అమెరికన్ రెస్టారెంట్ మూమెంట్లో బార్టన్ స్టోన్ కావచ్చు, థామస్ క్యాంబెల్ కావచ్చు, వీరి అభిప్రాయాలు కలవడం వలన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది వచ్చిందనేది వీళ్ళ వాదన.
అంటే వాస్తవంగా చరిత్ర కొంతవరకు చెప్పారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే రిస్టోరేషన్ మూమెంట్ గురించి వాళ్ళు చదివారు. అయితే చర్చ్ హిస్టరీని గురించి మేము కూడా బైబిల్ స్కూల్స్, కాలేజెస్లో మేము చదివేటువంటి రోజుల్లో కూడా ఈ చర్చ్ హిస్టరీ అనేటువంటి చదవటం జరిగింది. వాస్తవంగా వాళ్ళు అనుకునే విధంగా కాదు ఉన్నటువంటిది. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇదంతా కూడా ఒక గుంపు, అంటే అమెరికన్ రిస్టోరేషన్ మూమెంట్ అనేటువంటిది బాటన్ స్టోన్ ఒక టీం కానీ, లేకపోతే థామస్ క్యాంపెల్ ఒక టీం కానీ వాళ్ళు రన్ చేస్తూ వారి ఇరువురు గుంపుల యొక్క అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నప్పుడు వారిరువురు కలిసి పనిచేయటం వల్ల ఇది ఉద్భవించింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ తర్వాత మరలా ఇది కూడా ఒక 3 గుంపులుగా విడిపోయింది అని అనుకుంటున్నారు. దానిలో ఈ క్రీస్తు సంఘం అనేటువంటి గుంపు మాత్రమే ఉనికిలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటి అంటే అది వాళ్ళ ద్వారా ప్రారంభం కాలేదు. ఈరోజు వారు ఎలాగైతే హితబోధ అని మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి అని చేసేటువంటి ఒకవేళ ఒక ప్రయత్నం అయితే వాళ్ళు అలాగ ప్రపంచంలో దేవుని వాక్యం యొడల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళటమే కాదు, మన సమాజాన్ని తీసుకొని వెళ్ళాలనే ప్రయత్నం చేశారు. అలా చేసినప్పుడు వారికి క్రొత్త మార్గాన్ని వేయటం కాదు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటిది ఏమిటి అంటే బ్యాక్ టు ద బైబిల్, మరలా మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోదాం, కుడికి తొలగకుండా ఎడమకి తొలగకుండా దేవుని వాక్యం దగ్గరికి వెళ్దామని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు ఏం బోధించారో, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు ఏవైతే విశ్వసించినాయో, వేటినైతే అవలంబించారో వాటి దగ్గరికి వెళ్ళిపోయారు. వాటిలో నుంచి మేము డీవియేట్ అవుతాము, ఇది మేము నమ్మము అనుకున్నటువంటి వాళ్ళు వేరొక గుంపు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమైనా సరే మరలా వెనక్కి వెళ్ళిపోయి దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాము, దేవుని వాక్య ప్రకారమే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనము దాన్ని ప్రకారము జీవిద్దాము అనుకుంటే మనం ఒక క్రొత్త మార్గం వేయటం కాదు, మరలా ఆ పాత పురాతనమైన మార్గాల దగ్గరికే మనం వెళ్తాం. కాబట్టి వీళ్ళకి తెలియని ఒక విషయం ఏమిటి అంటే క్రీస్తు సంఘము అనేటువంటిది క్రొత్తగా ఉద్భవించింది అని అనుకుంటున్నారు. కానీ విత్తువాని ఉపమానంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, వాక్యం అనేటువంటిది విత్తనమై ఉన్నది. అంటే ఏమిటి దాని అర్థము? అపోస్తులు వెళ్ళారు, వాక్యాన్ని విత్తారు. ఆ వాక్యం ఎక్కడైతే విత్తారో విత్తినప్పుడు అక్కడ క్రొత్త నిబంధన సంఘాలు ప్రారంభమైనాయి. ఈరోజు కలపకుండా చెరపకుండా అదే వాక్యాన్ని తీసుకుని వచ్చి, అంటే అపోస్తులు ఏ బోధనైతే బోధించారో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏదైతే బోధించారో, క్రొత్త నిబంధనలో మనం ఏదైతే చూస్తున్నామో కలపకుండా చెరపకుండా ఆ వాక్యం అనే విత్తనాన్ని తీసుకుని వచ్చి ఈరోజు మన ఊర్లో మనం విత్తితే, లేకపోతే మన ప్రాంతాల్లో విత్తితే ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అదే సంఘాలు ఉద్భవిస్తాయి. అంతేగాని ఇది ఒక క్రొత్త సంఘం కాదు. వాళ్ళు వాక్యము మీద అవగాహన లేక ఇది క్రొత్త సంఘము అని వారు భ్రమపడుతూ ఉన్నారు. నిజమేమిటి అంటే భూమి ఉన్నంత వరకు కూడా ఆ వాక్యం అనే విత్తనము ఎప్పుడైతే తీసుకెళ్ళి ఏ ప్రాంతంలో అయితే విత్తుతారో విత్తినప్పుడు అదే సంఘాలు మొలకెత్తుతాయి. ఒక వేప విత్తనాన్ని తీసుకొని వెళ్ళి మనము విత్తినప్పుడు వేప గింజలో నుంచి వేప చెట్టు వచ్చినట్లుగా, ఒక చింత గింజ విత్తితే చింత చెట్టు వచ్చినట్లుగా క్రొత్త నిబంధన వాక్యం అనే విత్తనాన్ని విత్తినప్పుడు క్రొత్త నిబంధన సంఘాలు వస్తాయి. అయితే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు క్యాంబెల్ కానీ లేకపోతే బాటన్ స్టోన్ కానీ అని చెప్పడానికి విషయం ఏంటంటే వీళ్ళు రెస్టోరేషన్ మూమెంట్ని సరిగా చదివారు లేదో నాకు అర్థం కావట్లేదు, వక్రీకరించారు. రెస్టోరేషన్ మూమెంట్ అని కూడా ఏమిటంటే కొంత పేర్లు చెప్పారు, కొన్ని డేట్లు చెప్పారు, కొంత కంటెంట్ చెప్పి ఇప్పుడు అపవాది కూడా వచ్చి ఇది నిజమా, ఈ తోట వృక్ష ఫలాల్లో దేన్నైనా తినొద్దన్నాడా అంటే కొంత నిజం చెప్పారు, కొంత అబద్ధం చెప్పాడు అపవాది. ఈ అబద్ధాలు ఈ చెప్పేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఒక నైజం స్వభావం ఏమిటి అంటే కొంత నిజం చెప్తారు, కొంత అబద్ధం చెప్తారు. పూర్తిగా అబద్ధం చెప్తే ఎవరు నమ్మరు కదా. అలాగనే రెస్టోరేషన్ మూమెంట్ అని, ఒకవేళ బాటన్ స్టోన్ అని, లేకపోతే థామస్ క్యాంబెల్ అని, లేకపోతే అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు కొన్ని డేట్లు చెప్పేసరికి చదివేటువంటి వాళ్ళు నిజమేనేమో మిగిలింది కూడా నిజమేమో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే చరిత్రలో కొన్ని విషయాలు నిజమైనటువంటివి చెప్పినప్పటికీ కూడా మిగిలిందంతా కూడా వాళ్ళు వక్రీకరించారు, కొంత మరుగు చేసి చెప్పడం కూడా జరిగింది. అంటే మరుగు చేయటం కంటే కూడా వక్రీకరించారు అనేటువంటిది సరైనటువంటి పదం. ఎందుకంటే వాళ్ళు కావాలనేది మరుగు చేయటం కాదు, వాళ్ళ ఉద్దేశమే వక్రీకరించడం. క్రీస్తు సంఘము అనేటువంటి దాని మీద వాళ్ళు బురద జల్లాలని చేసేటువంటి ప్రయత్నమే అది. ఖచ్చితంగా వాళ్ళ ఈ ఆర్టికల్ అంతా చదివితే మనకి అదే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు సంఘం ఎలా ఉంటుంది అని చెప్పే ముందు అసలు వాళ్ళకి క్రీస్తు సంఘం ఎలా ఉంటుందో తెలుసా? కనీసం అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల్లో ఎన్ని క్రీస్తు సంఘాలను స్టడీ చేశారు వాళ్ళు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ని జిల్లాల్లో ఉన్న, ఎన్ని మండలాల్లో ఉన్న, ఎన్ని గ్రామాల్లో ఉన్న ఎన్ని క్రీస్తు సంఘాలను స్టడీ చేశారు వాళ్ళు?
ఏ విధమైనటువంటి స్టడీ అనేది లేదు అనడానికి వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట. అంటే వాళ్ళకి తెలిసిన ఒకళ్ళో ఇద్దరో క్రీస్తు సంఘం అనే పేరట ఎవరితో మాట్లాడారో ఎవరినో చూశారో ఆ ఒకళ్ళిద్దరిని చూసి వాళ్ళు క్రీస్తు సంఘం ఇది నమ్మారు కాబట్టి క్రీస్తు సంఘం ఇది నమ్ముతుంది అని చెప్పటం అనేటువంటి తప్పు, పూర్తిగా తప్పు. వాళ్ళు చెప్తున్నటువంటి ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలో ఒకళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా చెడ్డవాళ్ళు సన్నాసులండి అంటే మంచి చెడుల కలయిక అనేటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. అలాగనే క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము ఒక సముద్రంలో వేయబడినటువంటి నానా విధములైనటువంటి చేపలు పడినటువంటి వలను పోలి ఉన్నది అని చెప్పేసి అంటాడు. నానా విధమైనటువంటి చేపలు పడినటువంటి వలది. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా అనేక రకాలైనటువంటి వారు ఉన్నారని చెప్పేసి అన్నాడు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నారని కూడా చెప్పాడు కదా. అవును, అందులో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి వక్రీకరించేటువంటి వాళ్ళు ఉండరని చెప్పటం లేదు, వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్దం నుండి ఉన్నారు, భూమి ఉన్నంత వరకు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. కానీ వాళ్ళని బట్టి పూర్తిగా సంఘమే తప్పు అనేటువంటి అభిప్రాయం పూర్తిగా తప్పు. వీళ్ళు చెప్పే మరొక విషయం, బైబిల్ మాటలను పదే పదే చెప్తూ చరిత్ర తెలియని వారిని మోసగిస్తూ ఉంటారు. చాలా తెలివిగా రాసినటువంటి మాట ఇది. బైబిల్ మాటలను పదే పదే చెప్తారని చాలా చక్కగా రాశారు. చరిత్ర తెలియని వారిని మోసగిస్తూ ఉంటారని అంటే ఏ చరిత్ర తెలియని వారు అది ఇక్కడ ఏంటనేది వాళ్ళు మెన్షన్ చేయడానికి ఒక ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెల్ఫ్ బోస్టింగ్ అదంతా మాకు పెద్ద చరిత్ర తెలుసు, రిస్టోరేషన్ మూవ్మెంట్ చదివేసాం, వీళ్ళు గుట్టు విప్పేసాం అనుకుంటున్నారు. అసలు వాళ్ళే చరిత్ర తెలియని వాళ్ళు. వాళ్ళకి చరిత్ర కనుక తెలిసి ఉంటే క్రీస్తు ప్రారంభించినటువంటి సంఘం ఒకటి బైబిల్లో ఉంది. బైబిల్ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతుంది, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. క్రొత్త నిబంధన ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతుంది, దాన్ని ఎవరూ కాదనలేరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని క్రీస్తు ప్రభు చెప్పాడు. దాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి క్రీస్తు ఒక సంఘాన్ని కడతానన్నాడు, ఒక సంఘాన్ని కట్టాడు. ఒక సంఘం అనేటువంటిది క్రీస్తు ప్రభు చేత కట్టబడింది. ఆ కట్టబడినటువంటి ఒక సంఘం భూమి మీద ఉంది, దాన్ని ఎవరూ కాదనలేరు. ఆ ఒక సంఘాన్ని, క్రీస్తు కట్టినటువంటి సంఘాన్ని నీవు గుర్తించావా లేదా అనేటువంటిది ప్రశ్న. కాబట్టి భూమి మీద క్రీస్తు ప్రభు కట్టిన ఒక సంఘం ఉంది. అది ఎట్లా ఉంటుంది, దాని స్వభావం ఏమిటి, దాని గుణగణాలు ఏమిటి అనేటువంటిది నువ్వు నేర్చుకొని ఆ సంఘంలో నువ్వు సభ్యుడవ్వాలి. అంతేగాని ఏదో సిఎస్ఐలోనో, ఆర్సీఎంలోనో, పెంతుకోస్లోనో, మెథడిస్ట్లోనో నేను ఏదో భూమి మీద ఉన్న ఒక సంఘంలో సభ్యుడవుతానో, ఈ సంఘాలన్నీ కలిస్తే సార్వత్రిక సంఘాలు అవుతాయి అనేటువంటిది బైబిల్ ఎక్కడా చెప్పలేదు. మనం పదే పదే మాట్లాడేది ఏమిటంటే మనం ఎప్పుడు కూడా ముసుగు వేసుకొని ఏ బోధ చేయలేదు. మనం పదే పదే చెప్పేది, బాహాటంగా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు భూమి మీద కనబడేటువంటి ఈ మత శాఖల మానవ కల్పిత సంఘాలన్నీ బైబిల్లో లేవు. ఆర్సీఎం అనేటువంటి సంఘం బైబిల్లో లేదు, సిఎస్ఐ అనేటువంటి పేరు బైబిల్లో లేదు, లూథరన్ అనే సంఘం బైబిల్లో లేదు, పెంతుకోస్తు, మెథడిస్టు ఈ సంఘాలన్నీ బైబిల్లో లేవు. అసలు ఈ పేర్లే లేవు. అసలు సంఘానికి ఈ రకమైనటువంటి మనుషుల పేర్లు, చెట్ల పేర్లు, పుట్ల పేర్లు, కొండల పేర్లు, సముద్రాల పేర్లు ఎక్కడా బైబిల్లో పెట్టబడలేదు. కానీ అవన్నీ కూడా సార్వత్రిక సంఘంలో ఒక భాగం. ఏం మోసం చేస్తున్నారు? ఇవన్నీ బైబిల్లో లేవని మనం చెప్పటం మోసమా, లేకపోతే ఉన్నాయని మీరు చెప్పేది మోసమా? ఉంటే ఏ పుస్తకంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నిరూపించాలి, అది నిరూపించాలిగా, ఖచ్చితంగా నిరూపణ చేయాలి. అయితే వీళ్ళు మాట్లాడే మరొక అంశం ఏంటి అని అంటే బైబిల్లో పేరు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్ సంబంధించిన చరిత్రకి సంబంధించిన వ్యక్తులు అయిపోలు వీళ్ళు అని చెప్పేసి అని. అవును, వాళ్ళు రాసినటువంటి ఎగ్జాంపుల్ చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వాళ్ళు రాసేటప్పుడు యోహాను అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి, అంటే బైబిల్లో యోహాన్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. ఒక వ్యక్తి యోహాను అనే పేరు పెట్టుకొని వచ్చి యోహాన్ అనే పేరు నాది కాబట్టి ఆ యోహాన్ నేనే అది మోసం చేసినట్లుగా, బైబిల్లో క్రీస్తు సంఘము అనేటువంటి పేరుంది కాబట్టి క్రీస్తు కట్టిన సంఘానికి, కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక సంఘం కట్టి క్రీస్తు సంఘము అంటే అలాగనే బైబిల్లో ఉన్న సంఘంగా మోసం చేయటం అవుతుంది అని ఒక పోలిక ఇచ్చారు. అవును, అయితే అందులో మొదటిగా వాళ్ళు ఈ సత్యము చెప్పాలనే అభిప్రాయం లేకపోయినా ఒక విషయం చెప్పారు సత్యాన్ని. అదేమిటి అంటే బైబిల్లో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారు. అంటే దేవుడు వాళ్ళు బురద జల్లాలి అనే ప్రయత్నంలో కూడా ఒక సత్యాన్ని ఎట్లా వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చిందో చూడండి.
యోహాన్ అనే ఒక వ్యక్తి ప్రియశిష్యుడు బైబిల్లో ఉన్నాడు. ఈరోజు ఆ పేరు పెట్టుకొని వస్తే నేను ఆ బైబిల్లో ఉన్న వ్యక్తిని అని ఎలా చెప్పాడో, ఈరోజు క్రీస్తు సంఘం అని పేరు పెడితే అది బైబిల్లో ఉన్న సంఘమే అని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇక్కడ ఉన్న సంఘం వదిలేయండి. అంటే బైబిల్లో ఉన్న సంఘం ఏ సంఘం? క్రీస్తు సంఘం. ఆర్సీ కాదు, లూథరన్ కాదు, పెంతుకోస్తు, మెథడిస్ట్ ఇవన్నీ కూడా కాదు. బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదివితే మనకు కనబడేది క్రీస్తు కట్టిన ఒకే సంఘం. ఆయన ఒక్క సంఘాన్నే కడతానన్నాడు. వందల సంఘాలు, వేల సంఘాలు ఆయన కడతానని అనలేదు. క్రీస్తు ఎప్పుడు కూడా మాట తప్పలేదు, ఆయన ఎప్పుడు కూడా మాట తప్పడు. కాబట్టి క్రీస్తు ఒక్క సంఘాన్ని కడతానంటే ఆయన ఒకటే కట్టాడు. మరి ఇవన్నీ ఎవరు కట్టారు అంటే చరిత్ర మనం చదివితే అర్థమవుతుంది. డినామినేషనల్ డాక్ట్రిన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీరు బైబిల్ స్కూల్స్, కాలేజెస్లో చూసినప్పుడు ప్రతి మత శాఖ కూడా ఎవరి ద్వారా అది ఆవిర్భవించింది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ ప్రాంతంలో ప్రారంభమైంది, వారి విశ్వాస ప్రమాణాలు ఏమిటి, అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. వాళ్ళే చెప్తారు, మా ఫౌండర్ పలానా ఆయనండి, పలానా సంవత్సరంలో మాది ప్రారంభమైంది, పలానా ఊర్లో ప్రారంభమైంది, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి అది క్రీస్తు కట్టాడని మీరు ఎట్లా చెప్తారు? అది మోసం కాదా? వేషధరణ కాదా? వీటన్నింటినీ కలిపి మేము సార్వత్రిక సంఘం అంటాము అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించడం కాదా? కాబట్టి సత్యము చెప్పేటువంటిది ఎవరు, అసత్యం చెప్పేది ఎవరు? ఇప్పుడు సత్యం చెప్తున్నటువంటి క్రీస్తు సంఘాన్ని అసత్యం చెప్తున్నారని బురద జల్లే కార్యక్రమం. అంతే. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంటుంది, దొంగే దొంగ 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 అని అరిశాడంట. అలాగా వీళ్ళు అసత్యం చెబుతూ సత్యం చెప్పేటువంటి వాళ్ళని అసత్యం 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 అని బురద జల్లటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా బురద జల్లే కార్యక్రమంలో వీళ్ళు చేసిన మరి యొక్క నిజమేమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటిది క్రీస్తు సంఘమే. ఈరోజు పేరు పెడితే క్రీస్తు సంఘం అవుతుందా అని వాళ్ళు అడిగారు కదా, దానికి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. ఇందాక మనం చెప్పాము, వాక్యం అనేటువంటిది విత్తనమై ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? విత్తు అనే ఉపమానంలో క్రీస్తు ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ? వాక్యం అనేటువంటిది విత్తనం. అపోస్తులు ఎక్కడికైతే వెళ్ళి ఆ వాక్యాన్ని విత్తారో, విత్తినప్పుడు అక్కడ ఏం ఉద్భవించినాయి? అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి మొదటి సువార్త ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణము, రోమా ప్రయాణము, ఈ ప్రయాణాలన్నింటిలో కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా వాక్యాన్ని విత్తాడు. ఆయన వెళ్ళటానికి ముందు అక్కడ సంఘం లేదు. ఆ వాక్యాన్ని విత్తినప్పుడు ఆ తరువాత వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. కాబట్టి ఆ వాక్యము ద్వారా ఏర్పడినటువంటివే ఈ సంఘం అనేటువంటిది ఎక్కడికైతే వెళ్ళాడో. ఇప్పుడు ఒకవేళ అపోస్తులు వెళ్ళి ఆ వాక్యాన్ని విత్తినప్పుడు ఆ ప్రాంతాల్లో సంఘము ప్రారంభమైంది అని గనక అంటే, ఈరోజు అదే వాక్యాన్ని ఒక వేప గింజను తెచ్చి విత్తితే ఇప్పుడు మనకు కూడా ఎలా వేప చెట్టు వస్తుందో, ఒక చింత గింజ తీసుకుని వచ్చి విత్తితే చింత చెట్టు వస్తుందో, ఎవరు విత్తినా కానీ అదే చెట్టు, ఆ విత్తనం యొక్క స్వభావం ఏమిటో అదే చెట్టు వస్తుంది. అలాగనే క్రొత్త నిబంధన వాక్యాన్ని తీసుకొని విత్తితే ఎవరు విత్తినా కానీ అదే సంఘం అనేటువంటిది వస్తుంది. అంతేగాని యోహాన్ అనే పేరు పెట్టుకొని భ్రమ చేసినట్లుగా కాదు. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బాగానే రాశారు ఎగ్జాంపుల్, కానీ ఆ ఎగ్జాంపుల్ ఇందులో ఫిట్ అవ్వలేదు. మరొక ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంటే జనాల్ని మోసం చేసుకునేదానికి చూడాలి వాళ్ళు. అయితే వాళ్ళ పేరు విషయం గురించి మాట్లాడు. యోహాన్ అనేటువంటి ఆయన అప్పుడున్న ప్రియశిష్యుడైన యోహాను మరలా పుట్టడు. ఎందుకంటే మనిషికి అన్ని జన్మలు లేవు, ఒకే జన్మ. కానీ సంఘం అనేటువంటిది మరలా ఎక్కడ వాక్యం అనే విత్తనం వేస్తారో అక్కడ పుడుతూనే ఉంటుంది భూమి ఉన్నంత వరకు. దాని స్వభావాన్ని గుర్తించండి. వాళ్ళ స్వభావాన్ని గుర్తించకపోవటం వల్ల హాస్యాస్పదమైనటువంటి ఒక వ్యాఖ్యను ఇక్కడ చేశారనమాట. ఇది కేవలం హాస్యాస్పదం. ఇది రాశారు అంటేనే అర్థమవుతుంది మీకు సంఘము యొక్క స్వభావం అర్థం కాలేదు, సంఘము ఎలా ఆవిర్భవిస్తుంది, పుడుతుంది అనేది అర్థం కాలేదు. వాక్యం అనే విత్తనంలో నుంచి అది పుడుతుంది అనేటువంటి దాని ఆరిజిన్ని మీరు గ్రహించలేకపోయారు. కానీ అందరినీ ఈ హితబోధ దగ్గరికి రండి పిలవడం అంటే ఎక్కడికి రావాలి? హితబోధ దీని దగ్గరికి రావాలా? అరాకొర మీ జ్ఞానం దగ్గరికి రావాలా? అలాగే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే ఇప్పుడు చెప్తున్నటువంటి క్రమంలో వీళ్ళు క్రీస్తు సంఘం మీద ఈ 13 పేజీలు ఉన్నటువంటి ఆర్టికల్ చదివేటప్పుడు ఇందులో అడుగడుగునా తప్పే, అడుగడుగునా మోసమే. మరి వారికి అవగాహన ఉండి చేశారా, లేకపోతే నిజంగానే ఒక దురుద్దేశంతో బురద జల్లాలి అని చేశారా అర్థం కాలేదు. కానీ ఇందులో అడుగడుగునా తప్పే ఉంది. ఆ తప్పుల్లో మరొక తప్పు, బిల్డింగ్లకు పేరు పెట్టాలి క్రీస్తు సంఘం వాళ్ళు అంటారని చెప్పేసి వాళ్ళు. అదే అడుగడుగునా తప్పులో అదొక తప్పు. ఇంకా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు సంఘం వాళ్ళు బిల్డింగ్కి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలి అని వాళ్ళు రాసినటువంటిది పూర్తిగా తప్పు. ఎవరలా మాట్లాడింది?
ఇప్పుడు మనం కూడా క్రీస్తు సంఘమే కదా. మనం చెప్తూ ఉంటాము సంఘము అనేటువంటి మాటకు చర్చ్ అనేటువంటి ఆ పదము ఎక్లేసియా అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. ఎక్కడి క్యాలియో అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? బయటకు పిలువబడినటువంటి వారు ఒక గుంపు. సంఘము అనేటువంటి మాటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి ఒక గుంపు. అంతేగాని నిర్జీవమైనటువంటి రాళ్లతో కట్టింది సంఘం కాదని పదే 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 బోధ చేస్తూ ఉంటాం. అంతే నేను ఇందాక అడిగాను, కనీసం అట్లీస్ట్ ఒక క్రీస్తు సంఘం ఇలాగ బోధిస్తుంది అని మీరు చెప్పే ముందు మీరు ప్రపంచంలో ఎన్ని క్రీస్తు సంఘాలను గురించి మీరు చూశారు? అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని చూడకపోయినా అట్లీస్ట్ ఒక బంచ్ మేము ఇన్నిటిని స్టడీ చేసామని మీరు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా వాళ్ళు చర్చకు వస్తే ఆ విషయం చెప్పవలసి ఉంటుంది. అదే ఖచ్చితంగా, అందుకనే రారు వాళ్ళు, చర్చలకు రారు. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కూడా మేము రాసుకునేది రాసుకున్నాం, మీరు రాసుకునేది రాసుకోండి, లేకపోతే వీడియో పెట్టుకోండి అని అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు వచ్చి ఎదురుగా చర్చ చేసేటువంటి దానికి ధైర్యం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చర్చకు వస్తారో చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ అబద్ధాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. అవును, క్రీస్తు సంఘము అనేటువంటిది బిల్డింగ్కి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టమని ఎక్కడా కూడా చెప్పదు. వాళ్ళు ఇందాక చెప్పినటువంటి యోహాను ఉదాహరణ కంటే మనం ఏదైతే కొత్త నిబంధనలో ఉందో ఆ విషయాలను పోలుస్తూ సంఘానికి ఇలా ఉండాలి, మొట్టమొదట పేజీలో వాళ్ళ తప్పులు గనక మనం చూసినట్లయితే అడుగడుగున తప్పు అని చెప్పేసి అన్నాం కదా, మనము చూపించుకుంటూ ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది ఏమిటి అంటే సార్వత్రిక సంఘము అనేటువంటి తప్పు. ఎందుకంటే సార్వత్రిక సంఘంలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు లేవు అనేది వాళ్ళు చెప్పాలి. కొన్ని సంఘాలు ఎందుకు లోపల ఉన్నాయి, కొన్ని సంఘాలు ఎందుకు బయట ఉన్నాయి. అట్లీస్ట్ మీరు బైబిల్ మిషన్ మీద ఒక పుస్తకం రాశారు కదా తప్పని, ఇప్పుడు ఆ తప్పైన సంఘం సార్వత్రిక సంఘంలో ఉంటుందా? ఉండదు. మీరు సిఎస్ఐలో అప్పుడు నాకు బాల బాప్టిజం ఇచ్చారు, ఇన్ఫాంట్ బ్యాప్టిజం అని అన్నారు కదా, ఇప్పుడు ఆ బోధ తప్పని మీరు ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవటం లేదా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే అలా తప్పైనటువంటి బోధ చేసిందని మీరు ఏమంటారు? అది కూడా అంటే ఆ సంఘంలో తప్పైన బోధలు ఉన్నాయని మీరు అంగీకరించినట్లే కదా. అవును. కాబట్టి ప్రతి స్థానిక సంఘంలో ఇలాంటి తప్పుడు బోధలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి ఎట్లా మీరు సార్వత్రిక సంఘంగా మీరు చేర్చగలరు? అదొక తప్పు. ఇక కిందకి కనుక వచ్చినట్లయితే దీనికి కల్ట్ అని మేము పేరు పెడతామని అంటారు కదా, మొట్టమొదటి కల్ట్ మీరే అవుతారు. క్రీస్తు సంఘం ఎప్పుడు కల్ట్ అవ్వదు. వాక్యాన్ని కుడికి కానీ ఎడమక కానీ మేము తొలగకుండా మేము ఆచరిస్తాము అనేటువంటి దానికి మీరు కల్ట్ అని కనుక పేరు పెడితే, మొదటి శతాబ్దంలో అపోస్తులు బోధించినప్పుడు ఏర్పడిన సంఘాలన్నీ కల్ట్సే. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలన్నీ కల్ట్సే. మేము వాక్యము ఉన్నది ఉన్నట్లుగా జీవిస్తాము అనే దానికి మీరు పెట్టే పేరు కనుక కల్ట్ అయితే అవన్నీ కల్ట్సే. అవన్నీ కల్టే కనుక అయితే మేము కల్టే. మేము కూడా అలాగనే మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం బోధించారో, మొట్టమొదటి శతాబ్దంలో సంఘాలు ఏవి విశ్వసించినాయో, ఏ విశ్వాస ప్రమాణాన్ని గైకొన్నారో అదే ప్రమాణ ప్రకారం కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా జీవించాలి అని మేము నమ్ముతున్నాం. వీళ్ళనేటువంటి మాట ఏమిటి అని అంటే వారు సమర్థించుకునేటటువంటి ఒక వాదన, క్రీస్తు సంఘం అనే కాకుండా వివిధమైన పేర్లు ఉన్నాయి, వాటిని పెట్టుకోవచ్చు కదా. క్రీస్తు సంఘము కాకుండా జీవము గల దేవుని సంఘం అని, గొర్రెపిల్ల వధువు సంఘం అని, చర్చ్ ఆఫ్ జీసస్ అని, లేకపోతే ఇంకా మరొక పేరు పెట్టుకోవచ్చు కదా. అవును, 2వ పేజీలో ఉన్నటువంటి 2వ పారాగ్రాఫ్లో ఇది రాశారు. ఇది ఒక తప్పు. పెట్టుకోవచ్చు కదా అంటే మన సూటి ప్రశ్న ఏమిటి అంటే మీకేం అధికారం ఉంది పెట్టుకోవటానికి? అసలు మీరెవరు ఇది పెట్టుకో అది పెట్టుకో అంటానికి? సంఘం మీద మీరా బాసు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పిన ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో ఆయన చెప్పాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్. లేకపోతే ఈయన రాసిన ఆయన ఎవరు? కే విద్యాసాగర్. లార్డ్ కే విద్యాసాగరా? పెట్టుకోవచ్చు కదా. మీకేం అధికారం ఉంది ఇది పెట్టుకోమంటానికి? అధికారం ఒకరికే ఉంది. క్రైస్తవ్యంలో అధికారం ఒకరికే ఉంది. ఏది పెట్టాలో ఏది వద్దో డిసైడ్ చేయాల్సింది ప్రభువైన యేసు, లార్డ్ జీసస్ క్రైస్ట్, మీరు కాదు. మీరేం ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక లార్డ్ లాగా ఫీల్ అవుతున్నారు. మీరెవరు లార్డ్ కాదు. ఈ భూమి మీద ఎవరు లార్డ్ లేరు. ఒకే ఒక ఆయన లార్డ్ ఉన్నాడు, ప్రభువైన యేసు. కాబట్టి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేటువంటిది బైబిల్ చెప్పాలి. బైబిల్ చెప్పినప్పుడు అది రైట్ అవుతుంది. ఇంకా వీళ్ళనేటువంటి విషయం ఏంటి అని అంటే హీబ్రూలో యెషువాస్ అని ఉంది, గ్రీక్లో క్రిస్టోస్ అని ఉంది. మూల భాషలో నుంచి తెచ్చుకొని పెట్టుకోవాలి, కానీ తెలుగులో క్రీస్తు అని పెట్టుకోవడం ఏంటని కూడా ఒక విషయాన్ని రాయడం జరిగింది. వాస్తవంగా ఇది ఏమిటి అంటే ఇందాకడ మోసగించటం అని అన్నారు కదా, వీళ్ళు మోసగించటం. ఉదాహరణకు వాళ్ళు చెప్పినట్లుగా హెబ్రీ ప్రజల మధ్య ఉన్నటువంటి సంఘం అయితే హెబ్రీ పేరులోనే పిలువబడతారు. అంటే అసలు మొట్టమొదటి వీళ్ళకి సంఘం అనేటువంటిది పదం అర్థం కాలేదు.
సంఘం అంటే ఏమిటి? ఒక గుంపు, రక్షణ పొందినటువంటి ఒక గుంపు. ఉదాహరణకి రోడ్డు మీద ఒక నలుగురు నించున్నారు, ఒక పోలీస్ జీప్ వచ్చింది, ఎవరు మీరని అడుగుతారు. ఇంతమంది నించున్నారు, ఎవరు మీరని అడుగుతారు. ఒక 10 మందో 20 మందో నించుంటే వాళ్ళు ఎవరో చెప్పాలి. అవును, అడిగేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఏ అనాథరైజ్డ్ గుంపు కూడా కూడుకోవటానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి రక్షణ పొందినటువంటి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినటువంటి ఒక గుంపు ప్రజలు ఉన్నారు. ఎవరి గుంపు అని అడిగారు. వీళ్ళు ఎవరని చెప్పాలి? మేము పలానా. వీళ్ళు ఎవరికి చెందారో మేము ఎవరు అనేటువంటి చెప్పాలి. మీరు ఎవరికి చెందారు? లూత్రకి చెందారా? కాదే. మీరు ఎవరికి చెందారు? హెబ్రోన్కి చెందారా? ఆ ఊరికి చెందిన వాళ్ళు కాదే. హెబ్రోన్ మొహం కూడా మీరు ఎప్పుడు చూడలేదే. ఒకళ్ళు కర్మేలు సంఘం అంటారు, ఏంటి కర్మేలు కొండకు చెందారా మీరు? ఒకళ్ళు గలిలియా సంఘం అంటారు, ఏంటి గలిలియా సముద్రానికి చెందారా మీరు? అసలు ఏ పేరు పెడుతున్నా అర్థమవుతుందా? ఈ పేరు అనేటువంటిది ఏంటంటే ఈ గుంపు ఎవరికి చెందారు అనేటువంటిది. బైబిల్లో ఉన్నటువంటి ఈ చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన గుంపు క్రీస్తుకు చెందిన వాళ్ళు, క్రీస్తు రక్తము చేత వాళ్ళు వెలపెట్టి కొనబడిన వారు, ఆ క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు. ఉదాహరణకి మనం ఒక పుస్తకం కొనుక్కున్నాం, దాని మీద నేను కొనుక్కున్న పుస్తకం మీద నా పేరే ఉంటుంది. ఇక్కడ నా బైబిల్ ఉంది, ఆ బైబిల్ కనుక తీసి చూసినట్లయితే మొదటి పేజీలో నా పేరు ఉంటుంది. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీరైనా సరే నా బైబిల్ తీసుకుని మీ పేరు రాసుకుంటే నేను ఒప్పుకోను. అలా ఎలా రాస్తారు? ఇది నాది కదా అంటాం. అంటే పర్లేదులే బైబిల్ మీదే కానీ పేరు నేను రాసుకున్నానంటే ఒప్పుకోం. ఆ వస్తువు ఎవరిదో, దానికి యజమాని ఎవరో వారి పేరు అనేటువంటిది అక్కడ ఉండాలి. అంటే ఆ వస్తువు దాని యొక్క యజమాని ఎవరు అనేటువంటిది ఆ పేరు సూచిస్తూ ఉంటుంది. అది ఆయన సొత్తు, అది వాళ్ళ సొత్తు. ఈరోజు మనం ఒక స్థలం కొన్నా, ఆస్తి కొన్నా, దస్తావేజుల్లో ఎవరైతే యజమానో వాళ్ళ పేరే రాస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు బాగానే అర్థమవుతాయి. కానీ సంఘము అపోస్తల కార్యాలు 20:28 తెలియజేస్తూ ఉంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి ఆయన సంఘానికి మాత్రము ఆయన పేరు రాయరట. ఇది మరి మీరు ఆ పేరు రాసుకోకూడదా, ఈ పేరు రాసుకోకూడదా? ఇక్కడ వరుసగా చెప్తున్నారు. ఉదాహరణకు లూథరన్, బ్యాప్టిస్ట్, జీడిఎం ఇలాంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కేవలం ఆ సంఘపు వారు కూడుకునే స్థలాలకు గుర్తింపుగా పెట్టిన పేర్లు. అసలు గుర్తింపు, మీ ఐడెంటిటీనే తప్పు. మీ ఐడెంటిటీ తప్పు. మీరు దానికి చెందిన వాళ్ళు కాదు. మీరు క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళు అయితే క్రీస్తు పేరు పెట్టాలి. లూథరే బ్రతుకున్నప్పుడు చెప్పాడు నా పేరు పెట్టొద్దని. కావాలంటే మార్టిన్ లూథర్ యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చెప్పాడు నా పేరు పెట్టొద్దని. మనం బైబిల్లో కూడా గమనించేటప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ ఉంటాడు, ఇది 2000 సంవత్సరాల క్రితం, వీళ్ళకి కొత్తగా పుట్టినటువంటి ఇది దురాలోచన కాదు. 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు సొత్తుకు క్రీస్తు పేరు లేకుండా చేయాలని అపవాది చేసినటువంటి ప్రయత్నం. అక్కడ అనేక మంది వివిధ గుంపులుగా వివిధ పేర్లతో పిలువబడుతూ ఉన్నప్పుడు పౌలు దాన్ని ఖండించాడు, చాలా గట్టిగా ఖండించాడు. మనం చూస్తూ ఉంటాం. నేను ఒకసారి దాన్ని చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. కలహములు కలవని అని అంటున్నాడు. ఏమిటా కలహము? దేన్నైనా కలహం అని అన్నాడు. కింది వచనం 12వ వచనము, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. దాన్ని పౌలు ఏమంటున్నాడంటే కలహము అని అంటున్నాడు. మనిషికి ఒక పేరు పెట్టుకోవటాన్ని కలహము అని అంటున్నాడు. దాన్ని అపోస్తులైనటువంటి పౌలు ఒప్పుకోలేదు. మనిషికి ఒక పేరు పెట్టుకోవటాన్ని ఒప్పుకోలేదు. మనమందరము కలిసి ఒకే పేరు దగ్గరికి రావాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కింద చెప్తున్నాడు 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఇన్ని పేర్లు పెట్టుకోవటానికి ఆయన విభజించబడి ఉన్నాడా? అంటే వివిధ పేర్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే విభజన. ఇట్స్ ఎ డివిజన్. క్లియర్లీ ఇట్స్ ఎ డివిజన్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అది మీరు ఎందుకు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? ఎప్పుడైతే వివిధ పేర్లు పెట్టుకున్నారో అది డివిజన్ అవుతుంది. దాన్ని కోరుకోలేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన మరణించడానికి ముందు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క డెత్ విష్ అక్కడ ఉంటుంది. అంటే ఆయన మరణించడానికి ముందు చేసినటువంటి చివరి ప్రార్థన, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఏకమై ఉన్నలాగున వీరి కొరకు నేను మాత్రం ప్రార్థించటం లేదు. అంటే అపోస్తుల కొరకు మాత్రం ప్రార్థించటం లేదు, వీరి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును నేను ప్రార్థించుచున్నాను
అంటే అపోస్తుల వాక్యము ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి వాక్యం ప్రకటించారో, వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం వలన విశ్వసించినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, వారు ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా సరే, వారందరూ దే షుడ్ బి వన్, వారందరూ కూడా ఒకటై ఉండాలి అని క్రీస్తు ప్రభు యొక్క చివరి కోరిక. ఒకటై ఉండాలి. ఒకటై ఉండాలంటే అన్ని విషయాల్లో, పేరు విషయంలో కూడా. కనీసము క్రీస్తుకు చెందిన మీరు నేను క్రీస్తుకు చెందాను అని చెప్పుకోకపోతే, ఒక కొండ పేరో గుట్ట పేరో చెప్పుకుంటే అది ఎలా ఉంటుంది? అర్థం లేనటువంటి విషయం కదా అసలు అది. అయితే వీళ్ళు అర్థం లేకుండా ఎన్ని విషయాలు చెప్పినా జనాలు నమ్ముతారని ఆర్టికల్ రాశారా? ఇదిగో ఇలాగ పెన్ను ఉంది కదా అని రాసినటువంటి ఆర్టికల్స్ ఇవి. వాస్తవంగా ఇవి సత్యం దగ్గరికి వస్తే నిలబడవి, ఏమి కూడా వాక్యం దగ్గరికి వస్తే నిలబడవి ఇవి. ఇన్ని పేర్లు పెట్టుకోవచ్చు అని అంటున్నాడు. పేర్లు పెట్టుకునేటువంటి దాన్ని, ఇన్ని గుంపులుగా విడిపోయేదాన్ని అపోస్తలులైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు సమర్థించాడా లేదా అనేటువంటిది కొరింథీ పత్రిక మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం తేటతెల్లం చేస్తుంది. అసలు పౌలు గారి పేరు పెడితేనే ఆయన సహించలేదు. ఆయన పేరు పెట్టుకుంటేనే పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా అని అడిగాడు. అవును, లూథర్ కూడా అదే అన్నాడు, నా పేరు పెట్టొద్దని అన్నాడు. ఎందుకంటే క్రీస్తుకు నేను సమానం కాదు, క్రీస్తుకు నేను పోటీ కాదు, అంతకంటే గొప్ప వాళ్ళమా? సంఘానికి ఎవరి పేరు పెట్టడానికి మాత్రం అర్హత ఉందంటే క్రీస్తు పేరు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన పేరు పెట్టాలి, ఆయన అర్హుడు. అంటే మేము భౌతికంగా బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదో అవ్వచ్చు, కానీ మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రీస్తు ఒక్కసారి ఆరాధిస్తున్నామంటే అసలు ఆ పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టారు? ఉదాహరణకు బ్యాప్టిస్ట్, మనం బాప్టిజం ఇస్తున్నాం కాబట్టి మన సిద్ధాంతం పేరు మనకు పెట్టాలి. క్రీస్తు గొప్ప, సిద్ధాంతం గొప్ప. లూథరన్, మేము లూథరన్ వెంబడిస్తున్నాం కాబట్టి లూథరన్ గొప్ప, క్రీస్తు గొప్ప. జీడిఎం, గోదావరి డెల్టా మిషన్, మేము గోదావరి ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గోదావరి డెల్టా మిషన్. ఏం మిషన్ మీది? అసలు మీ మిషన్ ఏంటి? గోదావరి డెల్టానా? అదే చెప్తున్నారు. అసలు మీ మిషన్ వర్క్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎవరికి చెందిన వాళ్ళు? పేరు అనేటువంటిది మీరు ఎవరికి చెందిన వాళ్ళు అనేటువంటి చెప్తుంది. అసలు ఇప్పుడు వీళ్ళు కూడా ఏ పేరు చెప్పకుండా మాదొక హితబోధ అనే పేరు పెట్టుకుని, అంటే పేరు అని చెప్పలేము కూడా, అది పేరు కూడా కాదు. ఏంటంటే ఏదో ఒక రకమైన ఆసక్తితో, మరి వాళ్ళ ఆసక్తి ఏంటో తెలియలేదు. బ్యాక్ టు ద బైబిల్ అనేటువంటిది కూడా పూర్తిగా కాదు. ఎందుకంటే వాళ్ళు సార్వత్రిక సంఘము అన్నారు, అన్ని సంఘాలని కలుపుకొని పోవాలన్నట్లుగా వాళ్ళ ఉద్దేశం. మరలా అందులోనే సవత్తల్లి ప్రేమలాగా కొన్ని సంఘాలని బయటికి నెడుతూ ఉన్నారు. కొన్ని సంఘాలనేమో లోపల పెట్టుకుంటూ, కొన్ని సంఘాలనేమో మీరు తప్పు, మీ దేవదాసయ్య గారు తప్పు, ఆయన బోధలు తప్పు, ఆయన రచనలు తప్పు, ఇలా కొంతమంది మీద. అవును, మీరు తప్పు అనేటువంటిది కనుక చెప్పాలనుకుంటే ఎవరు తప్పు చేసినా కూడా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మొట్టమొదటి మీరు చేస్తున్నదే తప్పు. మీరు వివిధ సంఘాల్లో ఎలా ఉంటారు? మీరు చేస్తున్నది తప్పు. అసలు వాళ్ళందరికీ ఒకటవ్వాలని చెప్పి వీళ్ళే డివిజన్ అయి ఉన్నారు. అవును, వాళ్ళే విడిపోయారు. మొట్టమొదట మీరు ఒకటిగా లేరు. క్రీస్తు ప్రభు యొక్క చివరి కోరిక మీరు తీర్చడం లేదు. వాళ్ళు క్రీస్తు సంఘం మీద చెప్పేటటువంటి ఈ దేవత్వం గురించి, త్రిత్వ సిద్ధాంతం గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, సార్వత్రిక సంఘం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు అనే విషయాన్ని నమ్ముతారు. ఈ క్రీస్తు సంఘం వాళ్ళు దీన్ని నమ్మరు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాస్తవంగా సార్వత్రిక సంఘంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు అనే దానిలో కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది ఒకే విశ్వాసం ఎట్లా అవుతుంది? అసలు క్రీస్తు సంఘం నమ్మే విశ్వాసాన్ని వీళ్ళు ఎట్లా తప్పని చెప్తారు? నేను ఇందాక చెప్పినట్లుగానే పెన్ను ఉంది కదా అని రాసినటువంటి ఆర్టికల్ ఇది. స్టడీ చేసిన ఆర్టికల్ కాదు, ఇది ఒక రీసెర్చ్ పీస్ కానే కాదు. మీరు ఏదో సీరియస్గా తీసుకుంటున్నారేమో, రీసెర్చ్ పీస్ కానే కాదు ఇది. కానీ సార్వత్రిక సంఘం అనేటువంటిది ఒకే విశ్వాసం కలిగి ఉందా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో, లేదా దైవత్వం అనే విషయంలో? అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఇవాళ కొన్ని సంఘాలు కనుక చూసినట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు వేరు వ్యక్తులు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. దైవత్వం ఒకే దేవుడు ఉన్నాడు, అయితే 1 God బట్ 3 పర్సనాలిటీస్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఒకే వ్యక్తి కాదు అనేటువంటి దాన్ని వీళ్ళు కూడా వీళ్ళ ఆర్టికల్, వీళ్ళ యొక్క విశ్వాస ప్రమాణం చూసినప్పుడు అందులో కూడా మేము దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాము, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ విషయాన్ని వీళ్ళు బాగానే నమ్మారు. ఖచ్చితంగా బాగానే నమ్మారు. బైబిల్ ప్రకారం ఉంది అది. అయితే అందరూ అలా నమ్మటం లేదు. కొందరు ఏమి నమ్ముతున్నారంటే తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే మరల పైకి వెళ్ళి మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు, ఒకే వ్యక్తి 3 రూపాల్లో కనబడ్డాడు అని నమ్మేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ క్రైస్తవ్యంలో? మళ్ళీ సార్వత్రిక సంఘం ఒకే విశ్వాస ప్రమాణం అని అంటారు. లేదు, వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారేమో.
ఆ విషయాన్ని వీళ్ళు సమర్థించుకుంటూ ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు. యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు? యెహోవా అనే దేవుడు క్రీస్తు ప్రభుకి స్థానమే లేదు. మరి వాళ్ళు కూడా సార్వత్రిక సంఘంలో ఉంటారా? ఖచ్చితంగా విశ్వాస ప్రమాణం ఒకే ప్రమాణం ఉందా? ఈరోజు ఆర్సీఎం వాళ్ళు ఏమి నమ్ముతారు? యేసు ప్రభుని గురించి వాళ్ళు ఏమి నమ్ముతారు? మరియను గురించి వాళ్ళు ఏమి నమ్ముతారు? వాళ్ళు కూడా ఒకే విశ్వాస ప్రమాణంలో ఉన్నారా? సార్వత్రిక సంఘంలో వాళ్ళు కూడా ఉంటారా? వీళ్ళు చెప్పినట్టు ఉంటారు, అదే ఉండి తీరాలి. అసలు వీళ్ళు ఎన్ని సంఘాల గురించి స్టడీ చేశారు? డినామినేషనల్ డాక్ట్రిన్స్, వాటి ఆవిర్భావం ఏమిటి, వాటి యొక్క పుట్టుకలో అసలు వాళ్ళు ఏ ఉద్దేశాలతో పుట్టారు, వాళ్ళ విశ్వాస ప్రమాణాలు ఏమిటనేటువంటి స్టడీ చేయాలి కదా. స్టడీ చేయకుండానే సార్వత్రిక సంఘం ఇలా నమ్మేస్తుంది అని అంటే చదివిన వాళ్ళు నమ్మేయాలా? ఇప్పుడు వాళ్ళు సమర్థించుకోవడానికి రాసిన విషయం ఏంటంటే, ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదని అనుకుంటూ ఉందంట. వీళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, మనం రాసేసిన ఆర్టికల్కి ఎవ్వరికి తల లేదు, ఎవ్వరికి బుర్ర లేదు, ఎవ్వరికి చరిత్ర తెలియదు, ఎవ్వరు మాట్లాడరు, మనం రాసిందే నిజమని నమ్మేస్తారు అనుకున్నారు. కానీ నమ్మే పరిస్థితి వాళ్ళకు భ్రమలో ఉన్నారు. మీరు చెప్పే చరిత్ర అని అంగీకరించే పరిస్థితి లేదు. చాలామంది ఉన్నారు, చదువుతూ ఉన్నారు, వాక్యం ఏమిటో చూస్తూ ఉన్నారు. సార్వత్రిక సంఘము ఒకే విశ్వాస ప్రమాణంలో లేదు దైవత్వాన్ని గురించి. కావాలంటే దయచేసి ఇప్పటికైనా సరే ఒక రీసెర్చ్ చేయండి. మీ చుట్టూ ఎక్కడికో వెళ్ళొద్దు, మీ చుట్టూ ఉన్నటువంటి స్థానిక సంఘాలను అడగండి. రకరకాల సంఘాలు ఉన్నాయి. తండ్రిని గురించి మీరేమి నమ్ముతున్నారు, క్రీస్తుని గురించి మీరేమి నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని గురించి మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది అడగండి. క్రీస్తు సంఘం అని పేరు పెట్టబడినటువంటి దానిలో కూడా కొందరు తప్పుగా నమ్ముతున్నారు. ఇందాక చెప్పాం కదా, పరలోక రాజ్యము ఒక సముద్రంలో వేయబడి నానా విధములైనటువంటి చేపలు పడినటువంటి ఒక వలను పోలి ఉంది. కాబట్టి క్రీస్తు సంఘంలో కూడా రకరకాలుగా నమ్ముతూ ఉన్నారు. అలా నమ్మిన సిద్ధాంతాన్ని అలా తప్పుగా నమ్మినటువంటి ఒకలో ఇద్దరినో తీసుకొని వచ్చి క్రీస్తు సంఘం అంతా ఇలా నమ్ముతున్నారు అని అంటున్నారు. అలా నమ్మటం లేదు. మేమేమి నమ్ముతున్నామంటే, ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘాలు ఏమి నమ్ముతున్నాయంటే మెజారిటీ దేవుడు ఒక్కడే. పాత నిబంధన చెప్పినా క్రొత్త నిబంధన చెప్పినా వన్ గాడ్. అంతేకాదు తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆ దైవత్వం అనేటువంటిది ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్నారు. అవును, ఆ ముగ్గురు వ్యక్తులు కూడా దైవత్వాన్ని కలిగి ఉన్నారని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. కానీ ఇక్కడ కొంతమంది వీళ్ళు చూసినటువంటి వ్యక్తులు క్రీస్తు సంఘం వాళ్ళు కేవలం క్రీస్తు కుమారుడు మాత్రమే, లేకపోతే దేవుడే కానీ మనకు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని బట్టి క్రీస్తు సంఘం అంతా తప్పు ఉన్నారు. ఖచ్చితంగా మనం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. క్రీస్తు సంఘంలో కూడా యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడే కానీ మనకు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుకు దైవత్వానికి సంబంధించిన అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మనం ఆయన్ని ఆరాధించకూడదని చెప్పే వాళ్ళు ఉన్నారు. రకరకాల బోధలు ఉన్నాయి. వాస్తవం ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాలి. క్రీస్తు సంఘంలో కూడా ఇటువంటి దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చాలా మైనారిటీ, కొద్ది మంది. ఆ మైనారిటీ గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. మంచి చెడు అనేటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. క్రీస్తు సంఘంలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. అది వీళ్ళేం చేస్తున్నారంటే, ఆ కొద్ది మంది దుర్బోధ చేసే వాళ్ళని తీసుకుని వచ్చి క్రీస్తు సంఘం అంతా ఎలా ఉంటుంది అని క్రీస్తు సంఘం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే రాష్ట్రం అంతా చెడ్డది కాదు. అవును, తెలంగాణలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే తెలంగాణ అంతా చెడ్డది కాదు. భారతదేశంలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే భారతదేశం అంతా చెడ్డది కాదు. ఆ చెడ్డవాళ్ళను మాత్రం చూపించి ఇదిగోండి ఇండియా అంతా ఇలా ఉంటుందంటే మిగిలిన వాళ్ళని చూసి మాట్లాడాలి. ఇంకా వీళ్ళు జన్మ పాపం గురించి కూడా మాట్లాడుతూ ఇక్కడ కూడా మళ్ళీ సార్వత్రిక సంఘం అనే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు సార్వత్రిక సంఘం జన్మ పాపం ఉందని లేఖనాలు అంటే ఈ ఆర్టికల్లు చదివేటప్పుడు సార్వత్రిక సంఘము అది ఒక ఊత పదం అయిపోయింది వాళ్ళు. అవును, అంటే వీళ్ళు ఏమి నమ్మారో దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళ నమ్మకము అందరి మీద రుద్దుతున్నారు. మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఆకాశరామన్న ఉత్తరం అని. అది ఎవడు రాశాడో చెప్పడు, ఆకాశరామన్న దగ్గర నుంచి వస్తుంది. అలాగనే ఈ సార్వత్రిక సంఘం అనేది ఒక ఆకాశరామన్న, అది ఎవరో చెప్పరు. సార్వత్రిక సంఘం ఇలా నమ్ముతుంది అని. ఆ సార్వత్రిక సంఘం ఆకాశరామన్న ఎవరో చెప్పరు వీళ్ళు. దాని ప్రకారంగా క్రీస్తు సంఘం జన్మ పాప మనం అలా మనం ఏం మాట్లాడతామంటే తప్పు ఉంటే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పు అయితే ఒప్పని ఒప్పుకుంటాం. మనం నమ్మేటువంటిది మనం బాహాటంగా చెప్తాం. మనం ఏమి నమ్ముతున్నామంటే జన్మ పాపం అనేటువంటిది లేదు, అది తప్పు. దాన్నే ఒరిజినల్ సిన్ అని, టోటల్ డిప్రేవిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. డాక్ట్రిన్ అనేటువంటిది అది ఖచ్చితంగా 100% తప్పు. జన్మ పాపం అనేటువంటిది లేదు. పుట్టుకతో ఏ మనిషి జన్మతో పాపి కాదు. ఆదాము పాపం మనందరికీ సంభవించింది అనేటువంటిది 100% శుద్ధ తప్పు.
వీళ్ళు ఎవరి పాపము ఎవరికి సంక్రమించదు. సిన్ ఈజ్ పర్సనల్. మీ తల్లిదండ్రుల పాపమే నీకు రాదు. ఆదాం పాపం నీకు ఎలా వచ్చింది? ఒకవేళ ఆదాం పాపం కనుక తెచ్చి నా మీద మోపితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. అసలు వీళ్ళు రాసిన ఒక విషయం మనం చదివితే ఆశ్చర్యం గొలుపుతుంది. జన్మ పాపం లేదు అని అంటే క్రీస్తు బలియాగాన్ని విస్మరిస్తున్నారని అర్థం అని రాశారు వాళ్ళు. జన్మ పాపానికి వాళ్ళ అర్థం అదే నేను ఇందాకడే చెప్పాను, పెన్ను ఉంది కదా అని రాయటం మొదలు పెట్టారు వాళ్ళు. అంతేగాని దానికి దీనికి సంబంధం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. జన్మ పాపము ఉంటే అంటే ప్రతి మనిషి కూడా పుట్టుకతో పాప అయితే ఆదాం పాపం వాళ్ళందరికీ గనక వస్తే దేవుడు అన్యాయస్తుడు కదా. ఖచ్చితంగా వాళ్ళ పాపం తీసుకొని వచ్చి వీళ్ళ మీద వేస్తే దేవుడు అన్యాయస్తుడు కదా. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు అలా ఎప్పుడు కూడా చేయలేదు. హెచ్కేలు గ్రంథంలో కూడా మనం గమనించేటప్పుడు 18వ అధ్యాయంలో కొందరు ఇటువంటి ఆలోచనే అంటే దేవుని మీద ఒక నేరాన్ని మోపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మోపేటువంటి సందర్భంలో నేను చదువుతాను దాన్ని. హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరకి పంపించినప్పుడు మేము చెరకు వచ్చినటువంటి కారణం ఏమిటంటే మేమెవరం తప్పు చేయలేదు, కానీ ఇది మా పాపం కాదు, కానీ మా తల్లిదండ్రులు పాపం చేశారు, మా పూర్వీకులు పాపం చేశారు, వారు పాపం చేయటం వల్ల దేవుడు ఈ శిక్షను మా మీద మోపాడు అని చెప్పేసి వాళ్ళు దేవుని మీద నింద మోపుతున్నారు. అంతేగా మేము ఇన్నోసెంట్, మేము గిల్టీ కాదు, మేమే తప్పు చేయలేదు, కానీ మా తల్లిదండ్రులు వాళ్ళు పాపం చేసినందువల్ల మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఉదాహరణకి వాళ్ళు తప్పు చేస్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళి జైల్లో పెడితే అది న్యాయమా? అసలు అన్యాయం కదా. అంటే దేవుని మీద అటువంటి నేరం మోపొచ్చా? చివరికి దేవుడిని అన్యాయస్తుని చేస్తున్నారు. 100% నిజం ఇది. ఆ రోజు హెచ్కేలు గ్రంథం మనం చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదే చేశారు. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్ష ఎలా మోయటం లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలను అనుసరించి గైకొన్ను గనుక అతడు ఆవశ్యకంగా బ్రతుకును. దేవుడు చెప్తున్నాడు 20వ వచనంలో, పాపము చేయువాడే మరణము నొందును, పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. తండ్రిది కుమారుడు మోయడు, కుమారుడు తండ్రిది మోయడు. ఆదాము తప్ప ఎవరు మోయరు. ఎవరిది వాళ్ళదే. ఆదామే మోయాలి. ప్రపంచంలో ఎవరు మోయరు ఆదాముది. మనల్ని నించోబెట్టి తీర్పులో ఆదాం పాపం చేశాడు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావని దేవుడు అడగడు. అలా గనక అడిగితే దేవుడు అన్యాయస్తుడు. ఆదాం పాపం చేశాడు, నువ్వు నరకానికి పో అంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే పాపము చేయువాడే మరణము నొందుతాడు, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పన్ను నీతి ఆ నీతి పన్నుకే చెందును, దుష్టిని దుష్టత్వమో ఆ దుష్టునికే చెందును. ఇది ఆదాముకు కూడా అప్లికేబుల్ కాదు అంటే ధారాళంగా వచ్చి మాట్లాడవచ్చు. చాలా క్లియర్గా కూడా అక్కడ మెన్షన్ చాలా క్లియర్గా. ఇది ఇప్పుడున్న కొత్త కథ కాదు. క్రీస్తు భూమి మీదకి రావటానికి ముందే హెచ్కేలు గ్రంథంలో అంటే బాబిలోనియన్ క్యాప్టివిటీకి వెళ్ళినప్పుడు మొదలైన కథే ఇది. ఇటువంటి మాటలు మా తల్లిదండ్రుల మా పితరుల పాపం మా మీద మోపుతున్నారని, ఆదాం పాపం మా మీద మోపుతున్నారనేది కూడా ఆ కథే, పాత కథే. అవును. కాబట్టి ఎవరి పాపం ఎవరు మొయ్యరు. దయచేసి ప్రజలను అలాగా భ్రమకు మీరు గురి చేయొద్దు. ఆదాం పాపానికి ఆదామే లెక్క చెప్పాలి. అసలు చక్కటి ఉదాహరణ కూడా చెప్పినట్లుగా మనం చూడొచ్చు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు. అవును, కింది వచనాల్లో గనక మనం చూసినట్లయితే దేవుడు ఒక చక్కటి ఉదాహరణ అక్కడ చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే తండ్రులు ద్రాక్ష పండ్లు తినగా పిల్లల పండ్లు పులిసినవని మీరు చెప్పుచున్నారే అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అలాంటి సామెత అనేటువంటిది ఇక మీదట చెప్పరు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పే సామెత కూడా అలాగనే, ఆదాము ద్రాక్ష పండ్లు తిన్నాడు, మన అందరి పండ్లు ఒకలే కాదు ప్రపంచంలో అందరి పండ్లు పులుస్తున్నాయని. ఇంకా పుట్టుకొచ్చేవాడు దానిలో పాపమే, పుట్టబోయే వాళ్ళే కూడా పులుస్తాయి. ఎందుకంటే ఆదాము ద్రాక్ష పండ్లు తిన్నాడు. ఇప్పుడు మనవి పులియటం కాదు, పుట్టబోయే వాళ్ళే కూడా పుట్టాక పులుస్తాయి. ఇది చాలా హాస్యాస్పదం. ఇది అన్ని ఇందులో ఉన్నాయి, అన్ని కూడా హాస్యం, అన్ని కూడా కామెడీ పీసులే. చివరికి అన్ని హాస్యాస్పదం అంటే చివరికి నేను చివరికి అనుకున్నాను ప్రజలను నవ్వించడానికి ఇలాంటి ఒక ఆర్టికల్ రాశారేమో. ఇవాళ రేపు అందరూ కూడా చాలా ఒత్తిడిలో జీవిస్తూ ఉన్నారు. చాలా ఈ ఒత్తిడిలో నుంచి బయటపడవేయటానికి క్రిస్టియానిటీలో కూడా కొంత హాస్యం అనేటువంటిది అవసరమని అందుకొరకు రాశారేమో అని అనుకుంటూ ఉన్నాను. చదివిన వాళ్ళకి, ఎందుకంటే వాక్యము తెలిసినటువంటి వారికి మాత్రం హాస్యాస్పదంగానే ఉంటుంది ఇది. అవును.
వీళ్ళు చివరికి దావీదును కూడా పాపిని చేసి 51 అధ్యాయాన్ని తప్పుగా కీర్తన వాస్తవంగా దావీదు అక్కడ 51వ కీర్తనలో మాట్లాడినటువంటి సందర్భం అనేటువంటిది వేరే. వాస్తవంగా దాని గురించి కనుక మనము ఒరిజినల్ సిన్ టోటల్ డిప్రావిటీ గురించి కనుక మాట్లాడాలనుకుంటే ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ మనం చేయవచ్చు. అందులో ఉన్నటువంటి ప్రతి వచనము కూడా ఎట్లా వక్రీకరించారో మనము పాయింట్ బై పాయింట్ చెప్పొచ్చు. ఎజ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అయితేనేమి, తర్వాత మనము ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అయితేనేమి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనము ప్రతిదాన్ని కూడా మాట్లాడవచ్చు. ఇంకా పాత నిబంధన గురించి కూడా వీళ్ళు మాట్లాడే విషయం, పాత నిబంధన కొట్టివేయబడిందని క్రీస్తు సంఘం వాళ్ళు ఒక అబద్ధ బోధన చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ, పాత నిబంధనలో ఉన్నది ఏది కూడా మనకి ప్రామాణికం కాదు అని క్రీస్తు సంఘం వాళ్ళు అబద్ధ బోధ చేస్తారని మాట్లాడుతున్నారు. పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటిది క్రీస్తు సంఘం వాళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు అసలు బైబిల్ చదివారా చదవలేదా? బైబిల్ ఏం చేస్తుంది? సరే, క్రీస్తు సంఘం వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి. బైబిల్ చేసే బోధ ఏంటి? అంటే వాళ్ళు ఈ వచనాన్ని సమర్థిస్తూ మాట్లాడేది ఏమిటి అని అంటే, ఈ స్టేట్మెంట్ని సమర్థిస్తూ మాట్లాడేది పౌలు పాత నిబంధన కొట్టివేయబడిందని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నది ఏంటి అని అంటే, ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్న 39 పుస్తకాల గ్రంథాల గురించి మాట్లాడలేదు. పౌలు కాలం నాటి 39 పుస్తకాల పాత నిబంధన అని పేరే పెట్టలేదు. పౌలు కాలంలో హెబ్రీయులకు ఉండే లేఖనాలు 5 భాగాలుగా ఉండేవి కాబట్టి క్రీస్తు సంఘం వాళ్ళకి అసలు పాత నిబంధన అంటే తెలియదు. టెక్స్చువల్ క్రిటిసిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు లేవు. క్రీస్తు సంఘం అనే పేరు చెప్పొద్దు. వాళ్ళు క్రీస్తు సంఘం మళ్ళీ హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళకి తెలిసిన క్రీస్తు సంఘం అని చెప్పమనండి. ప్రపంచంలో క్రీస్తు సంఘము చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, థియలాజికల్ యూనివర్సిటీస్. అక్కడ అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్యము చెప్పటం మాత్రమే కాదు, ప్రపంచానికి నేర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాట్లాడమనండి. వాస్తవంగా ఇది దేనికి సంబంధించిందంటే, వాళ్ళు మరలా ప్రశ్న ఒకవైపు మొదలుపెట్టి మరొక వైపు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటి? ప్రశ్న ఎక్కడ ప్రారంభించారు? పాత నిబంధన కొట్టివేయబడిందని క్రీస్తు సంఘస్థులు చెప్తున్నారు అన్నాడు. దాని మీద నిలబడాలి. ఇప్పుడు పాత నిబంధనలో ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు లేవు, ఏది ఇన్ ఏది అవుట్ అనేటువంటి టెక్స్చువల్ క్రిటిసిజం ఒకటి ఉంటుంది. దానిలో మాట్లాడుతూ ఉంటారు. దేవుని ప్రేరేపణ వల్ల వచ్చినటువంటి గ్రంథాలు ఏమిటి? అసలు మొట్టమొదట మోషే వ్రాసిన దగ్గర నుంచి ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితి, ఈ పెంటాట్యూక్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు వ్రాసినటువంటి మోషే ఎప్పుడు రాశాడు? అవి ఎప్పుడు ప్రజలు అంగీకరించారు? ఆ అంగీకరించినటువంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవచ్చా, లేకపోతే తర్వాత ఉన్నటువంటి భాగం ఉంది కదా, అంటే ఇప్పుడు మనం చూసే విధంగా లేదు. నిజంగానే ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే, మనము దాన్ని పాత నిబంధన 4 భాగాలుగా విభజించి ధర్మశాస్త్రం అని, ఆ తర్వాత ఉన్నటువంటి పుస్తకాలు చరిత్ర పుస్తకాలని, ఆ తర్వాత యోబు గ్రంథం దగ్గర నుంచి పరమగీతం వరకు ఉన్నటువంటిదేమో హీబ్రూ పొయిట్రీ అని, ఆ తర్వాత యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి పుస్తకాలని మనము అక్కడ ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలని మనం విభజిస్తూ ఉంటాం. మరలా ప్రవక్తల పుస్తకాలని మొదట ఉన్నటువంటి 5 పుస్తకాలు యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, ఎజ్కేల్, దానియేలు, అవి పెద్ద ప్రవక్తలని, మిగిలిన చిన్న ప్రవక్తలని మనము డివైడ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ విధమైన డివిజన్ వాళ్ళకి లేదు, ఇలా వాళ్ళకి లేదు. మరి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పేసి అంటే, ధర్మశాస్త్రం ఉంది, కీర్తనలు ఉంది, ప్రవక్తలు ఉంది. అది మనము సుదీర్ఘమైన ఒక చర్చ చేయొచ్చు. టెక్స్చువల్ క్రిటిసిజాన్ని గురించి సుదీర్ఘమైన చర్చ చేయొచ్చు. ఇప్పుడు మనము ప్రశ్నను వక్రీకరించవద్దు. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడాలంటే, పాత నిబంధన కొట్టివేయబడింది అని క్రీస్తు సంఘస్థులు చెప్తారు అని అన్నారు కదా. ఒకసారి బైబిల్ చదువుతాం. బైబిల్ ఏం చెప్తుందో చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు 14వ వచనంలో, మరియు వారి మనస్సులు కఠినములయ్యను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉంది. పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది అనేది కొందరికి ముసుగు ఉండటం వల్ల తేటపరచబడలేదు అని పౌలు అంటున్నాడు. ఇప్పుడు అదే ముసుగులో వీళ్ళు కూడా అదే ముసుగులో ఉన్నారు. ఆ ముసుగులో ఉండి క్రీస్తు సంఘం తప్ప అంటున్నారు. పాత నిబంధన అన్నది క్రీస్తు సంఘస్థులు కాదు, కొట్టివేయబడింది అన్నది క్రీస్తు సంఘస్థులు కాదు. జస్ట్ అక్కడ ఉన్న వాక్యాన్ని తీసి ప్రజల ముందు పెట్టారంతే. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనం, కొరింథీ పత్రిక క్రీస్తు సంఘస్థులు వీళ్ళు రాయలేదు, వాళ్ళు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పౌలు భక్తుడు రాశాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు.
అది పౌలు మాటలు అనే దానికంటే కూడా పరిశుద్ధాత్మని మాటలు, దేవుని మాటలు అవి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? పాత నిబంధన కొట్టివేయబడింది అని ఆయన చెప్తున్నాడు, క్రీస్తు సంఘస్థులు చెప్పేది కాదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా హెబ్రీ గ్రంథకర్త మనం గమనించినప్పుడు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదే విషయాన్ని అక్కడ కూడా తెలియజేస్తూ ఉంటాడు. మరలా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం మనం గమనించేటప్పుడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటి నిబంధనను, ఏ నిబంధన? మొదటి నిబంధన. ఇక్కడ కొంతమంది చాలా తెలివిగా అసలు పౌలప్పుడు పాత నిబంధన ఉందా, ఇవేళ ఉన్న పాత నిబంధన ఉందా, ఇవేళ ఉన్న ధర్మశాస్త్రమో, ఇందాక చెప్పినట్లుగా ఇవేళ ఉన్న చరిత్ర పుస్తకాలు, ఇవేళ ఉన్నటువంటి పద్యభాగమో, హీబ్రూ పోయిటరీ, ఇవేళ ఉన్నటువంటి ఈ డివిజన్ ఉందా అంటారు. మొదటి నిబంధన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన అంటే మొదటిది పాతదిగా, అంటే మొదట ఉన్న నిబంధన, అంటే ఈ నిబంధనకు ముందు ఏదైతే ఉందో అది పాత నిబంధన. డివిజన్ దగ్గర కనుక వెళ్ళి ఎట్లాంటి డివిజన్ ఉంది, అసలు హీబ్రూలకు వాళ్ళకు దేవుని వాక్యం అనేటువంటిది ప్రేరేపించి ఇచ్చినప్పుడు, మోషే ద్వారా ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రం అనేటువంటిది ఇచ్చినప్పుడు ఏ ఫామ్లో ఇచ్చాడు, మొట్టమొదట రాసినటువంటి ఏన్షియంట్ రైటింగ్ మెటీరియల్స్ ఏమిటి, రాళ్ల మీద ఎలా రాశారు, పలకల మీద ఎలా రాశారు, తోలు మీద ఎలా రాశారు, లేకపోతే ఈరోజు పేపర్ అనే ప్యాపిరస్ మీద ఎలా రాశారు, అది వేరే చర్చ. ఒకవేళ దాని దగ్గర కనుక వెళ్ళాలనుకుంటే టెక్స్చువల్ క్రిటిసిజం గురించి ధారాళంగా మాట్లాడవచ్చు. మనం ఎప్పుడు థియాలజీని కాంప్లికేటెడ్ చేయకూడదు. చాలా సులువుగా ఉన్న విషయాలను సులువుగానే మాట్లాడాలి. పాత నిబంధన కొట్టివేయబడింది అని కొందరికి అర్థం కావట్లేదని కొరింథీ పత్రికలో అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏది పాత నిబంధన? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే దీని ముందున్నటువంటిది మొదటిది పాతదిగా చేశాడు, ఆ పాతది కొట్టివేయబడింది. చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా క్లియర్గా. ఎందుకు థియాలజీ కాంప్లికేటెడ్ చేస్తారు మీరు? మళ్ళీ దానికి పౌలను కూడా వాడుకుని మళ్ళీ ఇదో పెద్ద థియాలజీ అర్థం కాదని అంటారు. ఇది చాలా చాలా క్లియర్గా ఉన్నటువంటి విషయం కదా. అంటే డివిజన్ లేకపోవచ్చేమో కానీ ముందు ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తానని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి వాక్యాన్ని కూడా వీళ్ళ వక్రీకరిస్తారు. అంతే కదా. ఇప్పుడు నేను ఈ షర్టు తొడుక్కున్నాను, ఈ షర్టు నేను వేసుకున్నాను, మరొక షర్టు తీసుకొని వచ్చాను అనుకోండి. ఎప్పుడైతే కొత్తది తీసుకొని వస్తానో ఇది కొత్తది అన్నానో ఇది పాతది అయిపోతుంది. వాస్తవంగా ఇది ఇవేళే కొన్నా సరే నేను వెళ్ళి మరొక షర్టు తీసుకొని వస్తే ఆ షర్టుతో పోలిస్తే ఇది పాతది అవుతుంది. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మరొక నిబంధన తీసుకొని వచ్చాడు, అది కొత్తది అన్నప్పుడు దాని ముందుది ఏమవుతుంది? పాతదే అవుతుంది. అందులో ఎందుకు థియాలజీ కాంప్లికేటెడ్ చేస్తారు మీరు? జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే పాతది అంటే నీకు క్రొత్త నిబంధన ఉంది, దాని ముందుది పాతది. ఇంకా వీళ్ళు మాట్లాడే మాట ఏమిటి అని అంటే పాత నిబంధనలో నైతిక ధర్మశాస్త్రం కానీ చరిత్ర కానీ కొట్టివేయలేదు. అసలు ఏది నేను మరలా చెప్తున్నాను, మీరు లార్డ్ కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆయన లార్డ్. ఆయన చెప్పాలి ఏం చెప్పాలి అనేటువంటిది. కే విద్యాసాగర్ అనే మీరు లార్డ్ కాదు. ఏది కొట్టివేయబడింది ఏది కొట్టివేయబడలేదు మీరు సొంతగా రూల్స్ పెట్టడానికి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? పాత నిబంధన కొట్టివేయబడింది. మరలా దీన్ని డివిజన్ చేసి ఇది కొట్టేశాడు, ఇది కొట్టేయలేదు, ఇది ఉంచాడు, అది ఉంచలేదు. మీరెవరు చెప్పడానికి? ఆయన చెప్పాడు పాత నిబంధన కొట్టివేశానని. అసలు వీళ్ళకి నిబంధన అనేది అర్థం కాలేదని అనిపిస్తుంది. అర్థం కాలేదు. ఉదాహరణకి నిబంధన గురించి కనుక మనం మాట్లాడాల్సి వస్తే ఆదాము అవ్వలతో దేవుడు చేసిన నిబంధన ఒకటి ఉంది. ఏదైనా తోటలో వాళ్ళను ఉంచినప్పుడు మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని గురించి దేవుడు చెప్పాడు. ఈ తోటలో ఉన్న ఏ పండునైనా సరే మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఎవరెవరి మధ్య జరిగినటువంటి నిబంధన అంటే ఒకవైపు దేవుడు ఉన్నాడు, మరొక వైపు ఆదాము అవ్వ ఉన్నారు. కానీ ఈరోజు నేను చదివేటప్పుడు నేను చదువుతున్నాను కదా అని చెప్పేసి ఈ నిబంధనలో నేను ఉన్నానని ఫీల్ అయితే నేను అవ్వచ్చు, కానీ అందులో నేను లేను. లేదు నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి ఆ పండు ఏంటో నాకు తెలియాలి, ఆ పండు దేవుడు తినొద్దన్నాడు కాబట్టి నేను మానేస్తానంటే ఈవేళ ఆ నిబంధనలో నువ్వు లేవు. అది నీకు సంబంధించింది కాదు. అది దేవునికి ఆదాము అవ్వకు మాత్రమే వారి మధ్యలో జరిగిందే. నోవాహుతో దేవుడు చెప్పాడు చితిసార్గమరానుతో ఒక ఓడను నిర్మించమని చెప్పేసి అన్నాడు. అది దేవునికి నోవాహుకు మధ్య జరిగినటువంటిది. నేను బైబిల్ చదువుతున్నాను కదా అని నేను ఇవాళ ఓడగట్టాల్సిన పని లేదు. ఇవాళ కట్టేటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. ఒకసారి మేము కర్ణాటక రాష్ట్రం హూబ్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన పెద్ద ఓడ కడుతున్నాడు. కాకపోతే సిమెంట్తో కాంక్రీట్తో కడుతున్నాడు. నేను అడిగాను మరి వర్షం వస్తే ఒకవేళ వాళ్ళు అనుకున్న జలప్రలయం వస్తే కూడా ఇది నీళ్ళ మీద తేలదు కదా అని. కాంక్రీట్ ఓడ తేలుతుందా? కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే ఇది దేవుడు మనకే చెప్పాడు కట్టమని అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఏ నిబంధన ఎవరితో చేశాడు? మనం చూసినప్పుడు ఆదాము అవ్వలతో దేవుడు చేసిన నిబంధన ఉంది, నోవాహుతో చేసిన నిబంధన ఉంది.
అబ్రహాంతో చేసిన నిబంధన ఉంది, ఇస్సాకుతో చేసిన నిబంధన ఉంది, యాకోబుతో చేసిన నిబంధన ఉంది. తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒకవైపు నిలవబెట్టి సీనాయి కొండ మీద నిర్గమకాండం 20వ అధ్యాయంలో చేసినటువంటి నిబంధన ఉంది. ఏ నిబంధన ఎవరికి చెందుతుందో వాళ్ళకే చెందుతుంది. దేవుడు ఇజ్రాయేలీలతో చేసినప్పుడు మోషే చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు ద్వితీయోపదేశ కాండంలో, ఇక్కడ నిలిచి ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. అంటే యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చి ఆ ఇజ్రాయేలుకు పుట్టినటువంటి వాళ్ళు ఇజ్రాయేలీలు, వాళ్ళతోనే చేశాడు. ఈ నిబంధన యాకోబు ఏశావు అన్నదమ్ములే, వాళ్ళు ట్విన్స్, కవల పిల్లలే. కానీ ఏశావుకు కానీ ఏశావు సంతానానికి కానీ చెందదు, వాళ్ళకి లేదా నిబంధన. అబ్రహాముతో పాటు తన సహోదరుడైన లోతు, మోయాబీలో అమ్మోనీయులు ఉన్నారు, ఒక బ్లడ్లో నుంచి వచ్చినా కానీ వాళ్ళకి లేదా నిబంధన. కాబట్టి ఈ నిబంధన ఎవరికి మాత్రం అంటే కేవలము ఇజ్రాయేలీలకు మాత్రమే ఆ నిబంధన, వేరెవ్వరికి లేదు. అపోస్తులైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ ధర్మశాస్త్రము లేని అన్ని జనులు అని అంటాడు. అందుకని కాబట్టి వారెవరికి కూడా లేదది. చాలా స్పష్టంగా ఎవరెవరికి బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయాలు దేవుడేం చెప్పాడని మనం నేర్చుకోవాలి. కానీ మనం అది కొట్టేశాడు, ఇది కొట్టేయలేదు, ఇది ఉంది, అది లేదని చెప్పేసి మనము సొంత రూల్స్ పెట్టకూడదు. అసలు ఇప్పుడు వచ్చిన తలపోటంతా ఏమిటి అంటే క్రైస్తవ్యంలో ఎవరి సొంత రూల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు సంఘాన్ని పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టమే కది. ఎవరు వాళ్ళు సొంతగా రూల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టమే కది. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అంతా కూడా ఏమైపోయిందంటే బైబిల్లో దేవుడు చెప్పిన రూల్స్ కాదు, కానీ వీళ్ళు పెట్టేటువంటి వీళ్ళ సొంత రూల్స్తో నడవటం వల్ల ఇన్ని రకాల గుంపులైనాయి. ఇంకా వీళ్ళు వాయిద్యాల గురించి కూడా క్రీస్తు సంఘం చెప్పే విషయము, పాత నిబంధన ఆచారాలను కొత్త నిబంధన కాలంలో ఆచరించకూడదని చెప్తూ వాయిద్యాలు వాయిస్తే సున్నతి కూడా చేసుకోవాలని వాదిస్తారని ఒక వంకర భాష్యాన్ని చెప్తారని మాట్లాడుతూ ఉన్నారు. వంకర భాష్యం కాదే, తిన్నని భాష్యమే అది. వంకరగా వాళ్ళకి అనిపిస్తుందేమో, చాలా తిన్నగా ఉంది. ఇప్పుడు సున్నతి అనేటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి, అంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. దేవుడు ఆ అబ్రహాముతో చేసినటువంటి అదే నిబంధన అబ్రహాము తర్వాత అబ్రహాము వంశంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరించారు. ధర్మశాస్త్రానికి ముందే ఉంది సున్నతి. అయితే ఇదే సున్నతిని ధర్మశాస్త్రంలో కూడా ఒక ఆజ్ఞగా ఉంచాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా సున్నతిని ఆచరించారు. కాబట్టి ఒకవేళ మీరు ధర్మశాస్త్రము ఆచరిస్తే, అంటే సున్నతి అనేటువంటి ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని ఆచరిస్తే మరి ఒకదాన్ని ఆచరించకూడదుగా. కొట్టివేయలేదని మీరు దాన్ని ఆచరిస్తే అన్నీ ఆచరించాలిగా, అన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు కొట్టివేయలేదంటే అన్నీ కొట్టివేయలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు అని అంటే అన్నీ కొట్టేశాడు. ఇప్పుడు ఒకప్పుడు మనల్ని బ్రిటిషర్స్ పరిపాలన చేశారు. బ్రిటిషర్స్ పరిపాలన చేసినప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు ఉన్న భారత రాజ్యాంగం కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, అప్పుడు వాళ్ళ చట్టం అనేటువంటిది ఉంది. బ్రిటిష్ ఇండియా పరిపాలన చేసినప్పుడు అప్పుడు వాళ్ళ చట్టం అనేటువంటిది ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో, మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నామో, ఇక అది అమల్లో లేదు, తీసేశారు. అమల్లో లేదు తీశారంటే కొన్ని కొట్టేయలేదు, కానీ కొన్ని ఉన్నాయి అంటామా? ఉండవు. ఒకవేళ అందులో ఉన్న విషయాలు ఏవైనా సరే ఎత్తి ఇందులో రాస్తే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాయబడితే, భారత రాజ్యాంగంలో రాయబడితే దాన్ని మనం ఆచరిస్తాం. అసలు దాన్ని తీసి పూర్తిగా పక్కన పెట్టడమే. అట్లని మనము బ్రిటిష్ చరిత్ర చదవమా, భారత స్వతంత్ర ఉద్యమాన్ని మనం చదవమంటే చదువుతాం. ఎందుకు చదువుతాం? బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి చదువుతాం. ఈరోజు చరిత్ర అనేటువంటిది ఎందుకు చదవాలి అంటే ఆచరించటానికి కాదు. బాగా ఈ పదం బాగా వినాలి. ఆచరించటానికి కాదు చరిత్ర చదివేది, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవటానికి, బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. బైబిల్లో కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. పూర్వమందు వ్రాయబడినటువంటివన్నీ కూడా ఎందుకు వ్రాయబడ్డాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అవన్నీ కూడా మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి వ్రాయబడ్డాయి, ఆచరించడానికి కాదు. ఆదాము అప్పుడు వద్దన్న పండు ఏంటో నాకు తెలియాలి, నేను ఆచరిస్తానంటే కుదరదు. నోవాకి ఎలాంటి వాడు కట్టమన్నాడు, కొలతలేంటి వాళ్ళు నేను కడతానంటే ఆచరణ కొరకు కాదు. మరి చదవద్దంటే చదివి నువ్వు నేర్చుకో. ఆదాము అవిధేయుడయ్యాడు కాబట్టి ఆయన దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదేని తోట నుంచి గెంటివేయబడ్డాడు. నా అవిధేయత కూడా నన్ను దేవునికి దూరం చేస్తుంది అనేటువంటి పాఠాన్ని నేర్చుకో. నోవాహు దేవునికి విధేయుడయ్యాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు, ప్రపంచమంతా మునిగినా కానీ దేవుడు ఆయన కాపాడాడు. కాబట్టి నా విధేయత అనేటువంటిది దీవెన తెస్తుంది, నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి. నేర్చుకో. కాబట్టి అది బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి వ్రాయబడింది. వీళ్ళు పాత నిబంధనలో విధిరూపకమైన ఆజ్ఞలు అనగా క్రీస్తునందు కొట్టివేయబడిన విధిరూపకమైన అనగా ఆజ్ఞలు మినహా పాత నిబంధనలో మిగిలినవన్నీ మనకు ప్రామాణికమని తెలియజేశానని రాస్తున్నారు.
అంటే విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు ఏంటి, లేకపోతే అవి ఏంటి ఇవేంటి అని చెప్పి వీళ్ళు డివిజన్ చేసి ఈ డివిజన్ ప్రకారం కొంత కొట్టాడు కొంత కొట్టలేదు అనేది వీళ్ళు చెప్తూ వాయిద్యాలు మనం వాయించవచ్చు అనడానికి వ్రాసినటువంటి మాట. మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రకటన గ్రంథం 15 అధ్యాయంలో ఆల్రెడీ కొత్త నిబంధనలో కూడా వాయిద్యాలు వాయించినట్లుగా ఉన్నాయి, పరలోకంలో వీణలు గల ఏంటి పరిస్థితి అక్కడ వాయించినట్లుగా ఉన్నది, జయించిన వారిని ఇలా వాయించమన్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్రీస్తు సంఘం వాళ్ళు మాత్రమే తప్పు పడుతున్నారు దీన్ని అని తెలియజేస్తారు. మొట్టమొదట అసలు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ విషయం ఏమిటంటే, ప్రాథమికమైన విషయం, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వాళ్ళు చూపించేటువంటి దాన్ని అక్షరార్థంగా తీసుకుంటారా? అసలు ప్రకటన గ్రంథంలో ఉన్న భాషా ప్రయోగం ఏంటి? లిటరల్గానా? లిటరల్గా కనుక తీసుకుంటే అన్నీ లిటరల్గా తీసుకోవాలిగా. అంటే పరలోకంలో వాయించారు అని చెప్పేసి అన్నదాన్ని లిటరల్గా తీసుకుంటారా? రెండవది, వాళ్ళు చెప్పినప్పుడే అది ఎక్కడ జరిగింది అనేటువంటిది క్లియర్గా చెప్పాడుగా. భూమి మీద సంఘంలో జరిగిన కార్యం కాదు అది, అక్కడ జరుగుతున్నటువంటిది. క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు క్రొత్త నిబంధనలో మనకి వాయిద్యాలు ఎక్కడ కనబడతాయి అంటే, ఒకటి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అక్కడ వాయిద్యాలు కనబడతాయి. అది కూడా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ కనబడతాయి. మరలా ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఈ రెండు చోట్ల కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కనబడుతూ ఉంటాయి. సంఘములో మనం మాట్లాడేది సంఘములో ఉపయోగించవచ్చా లేదా అనేటువంటిది. అంటే వీళ్ళు ఇక్కడ పాయింట్ ఏం రాశారని అంటే, అపోస్తులు ఆ టైంలో చర్చ్ బిల్డింగ్స్ అలాంటివి ఏమీ లేవు, ఒకవేళ కనుక వాళ్ళకి చర్చ్ బిల్డింగ్స్ ఉంటే వాటికి కూడా పేర్లు పెట్టేవారేమో వీళ్ళు అంటున్నట్లుగా, లేకపోతే వాళ్ళు ఆరాధన చేసుకోవడానికే కష్టంగా ఉండేది కాబట్టి వాయిద్యాలు ఎట్లా వాయించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి కొనడానికి డబ్బులు లేవు, కొనడానికి డబ్బులు ఉన్నా కానీ ఇన్స్ట్రుమెంట్స్ షాపులు లేవు, అందుకనే వాళ్ళు కొనలేకపోయారు, ఇంకా ఇవన్నీ కూడా మాట్లాడాలి. వాస్తవం ఏమిటి అంటే, కొట్టటము అనేటువంటిది దేవుని ఆజ్ఞ అయితే ప్రాణాన్ని ఇచ్చైనా సరే కొట్టేవాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు లోపల ఒకవేళ ఆరాధన చేసుకోవటానికి వాళ్ళు లోపల గదిలో తలుపులు వేసుకొని చేసుకున్నారేమో కానీ, కొందరు అంటూ ఉంటారు అంటే వాయిద్యాలు వాయిస్తే సౌండ్ బయటకు వచ్చి దొరికిపోతారేమో అందుకే కొట్టలేదని. వాయిద్యం వాయించడం దేవుని ఆజ్ఞ అయితే ప్రాణం పోయినా కానీ వాళ్ళు చేసి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు వాళ్ళని తక్కువ చేస్తున్నారు. వాళ్ళు భయపడిపోయి దేవుని ఆజ్ఞను గైకొనలేదు. దేవుని ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగోక, కొనుక్కోలేక, లేకపోతే భయపడిపోయి వాటిని ఉపయోగించలేదని మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులను చులకన చేస్తున్నారు. వాళ్ళ భక్తిని వాళ్ళని అవమానించడం అయితే. నిజం చెప్పాలి అంటే వాళ్ళ భక్తి ముందు మనం ఎందుకు పనికిరాం? ఈరోజు మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకంటే నేను భక్తిపరుణ్ణి అని హెచ్చించుకుంటున్నారు కదా. ఇది అహం అవుతుంది, గర్వం అవుతుంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు మన విశ్వాసం ఎందుకు పనికిరాదు? కాబట్టి వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోకో, వాళ్ళు కొనుక్కోలేకో, ఇన్స్ట్రుమెంట్స్ కొనేటువంటి షాపులు లేకో, లేకపోతే గదుల్లో చిన్న గదులు కాబట్టి అక్కడ ఉపయోగించలేకో, ఇంకా కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళకి ఉపయోగించడం రాదని. అసలు మీరు కీర్తనల గ్రంథం చదివేటప్పుడు 150వ కీర్తనలో చెప్తూ ఉంటారు, ప్రపంచంలో యూదులు ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో ఎక్స్పర్ట్స్, వాళ్ళు నిపుణులు. 150వ కీర్తనలో ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్తూ ఉంటాడు. అంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఎందుకు తన నైపుణ్యాన్ని ఉపయోగించలేదు? ఏమాత్రం అవకాశం ఉన్నా, 1% అవకాశం ఉన్నా ఖచ్చితంగా దాన్ని ఉపయోగించేవాడు. అంటే వాస్తవంగా వీళ్ళకి క్రైస్తవులు ఇజ్రాయేలీలు అనే భేదం తెలియలేదు అనేది నేను అనుకుంటూ ఉన్నాను. తెలియలేదు, చరిత్ర చాలా వరకు తెలియదు కాబట్టి వాళ్ళకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పాల్సింది ఏమిటంటే, పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుందని ఒక పెద్దలు చెప్పే సామెత ఉంటుంది. నేను ఒక ఆప్టికల్స్లో నుంచి, అంటే ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా నాకు నల్లగా కనబడుతుంది. అది ప్రపంచంలో ఉన్న తప్పు కాదు, నేను పెట్టుకున్న ఆప్టికల్స్ యొక్క తప్పు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక ఆప్టికల్స్లో నుంచి చూస్తున్నారు దేవుని వాక్యాన్ని, అందుకనే వాళ్ళకి అట్లా కనబడుతుంది. ఆప్టికల్స్ తీసి కనుక చూస్తే వాస్తవ రూపం ఏమిటి అనేటువంటిది కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అలా చూడాలని ప్రయత్నించారు. చూడాలి ప్రతి మనిషి కూడా అలా చూడాలి. అయితే వాళ్ళు ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకునే సార్వత్రిక సంఘం ప్రస్తావన వస్తుంది. మళ్ళీ సార్వత్రిక సంఘం వచ్చిందా? సార్వత్రిక క్రైస్తవ సంఘం అవసరమైనంత మట్టుకు తమ ఆరాధనల్లో వాక్యం చెప్పినట్లుగా సంగీత వాయిద్యాలు వాయిస్తారు, చప్పట్లు కొడతారు, ఇది దేవుని దృష్టికి అంగీకారమైన కూడా రాశారు. వాళ్ళు అంగీకారం అని రాసేటప్పుడు మొదటి నుంచి నేను చెప్తున్న ఒక విషయం అదే, పెన్ను ఉంది కదా అని ఏది రాస్తే అది అంగీకారం కాదు. మీరు లార్డ్ జీసస్ క్రైస్ట్ కాదు, లార్డ్ విద్యాసాగర్ కాదు, మీరు విద్యాసాగర్ అంతే. లార్డ్ అనే ఆయన ప్రభు అయిన యేసు.
దేవుని వాక్యం చెప్పాలి. అవును, ఆయన చెప్పాలి ఏది అంగీకారం కాదని మీరు కాదు. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే వాక్యాన్ని తీసుకొని ఈ వాక్య ప్రకారం అంగీకారం అని చెప్పాలి. ఒకవేళ ఈ ఆర్టికల్ చదివి ఒక వ్యక్తి కనుక తన విశ్వాస భ్రష్టత్వానికి కారణం అయితే, ఒకవేళ అదే మీరు చెప్పినట్లుగా ఒక వ్యక్తి ఆర్టికల్ చదివి ఇది నిజమేనేమో అనుకొని దీని ప్రకారంగా గనక చేసేస్తే దానికి వీళ్ళు ఉత్తరవాది అవుతారు ఖచ్చితంగా. కానీ వాళ్ళకి ఏమాత్రం భయము బెరుకు లేకుండా ఈ ఆర్టికల్ అంతా రాసి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అవును, నిజంగా దేవునికి భయపడే పరిస్థితి అక్కడ కనబడటం లేదు. నేను ఈ మాటలు చెప్తున్నాను కదా, ఇవి వాక్యానుసారంగా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఈ కార్యాలు, నాకు ఎలాంటి శిక్ష వస్తుందనేటువంటి భయం కనబడలేదు అందులో. ఇంక వీళ్ళకి చివరగా మీరు చెప్పేటటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పదలుస్తే? ఖచ్చితంగా నేను హితబోధ అనేటువంటి గ్రూప్కి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, మొట్టమొదట మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే మొదట మనం ఆచరించాలి. క్రీస్తు ప్రభు కూడా మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు చూడగలవు అని చెప్పేసి అంటాడు. మీరు ఎదుటి వాళ్ళని ఏదైనా సరి చేసుకోమన్నప్పుడు మొట్టమొదట మీరు సరి చేసుకోండి. మీరు వివిధ సంఘాలలో ఉండి, అంటే వివిధ సంఘాలు అంటే వివిధ విశ్వాస ప్రమాణాల్లో ఉండి ఒకే విశ్వాస ప్రమాణం కిందకి మీరు ఇంకా రాలేదు. మొట్టమొదట మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరంతా ఒక విశ్వాస ప్రమాణం దగ్గరికి రండి. బైబిల్లో ఉన్న సంఘం ఏమిటి అనేటువంటి చదవండి, అధ్యయనం చేయండి, ఒక రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత క్రీస్తు కట్టిన ఆ సంఘం అనేటువంటిది భూమి మీద ఉందా, ఆ సంఘము స్వభావం ఏమిటి, అది చచ్చిపోతుందా, అది ఆచూకీ లేకుండా పోతుందా, అంతరించిపోతుందా, లేదా యుగయుగాలు ఉంటుందా? ఒకవేళ యుగయుగాలు ఉంటుంది అని కనుక బైబిల్ చెప్పినట్లయితే దానియేలు 2:44లో చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు అది ఉండాలి. ఎక్కడ ఉంది అని వెతకండి. వెతికి క్రీస్తు కట్టినటువంటి ఆ సంఘంలోకి మీరు రండి. క్రొత్త నిబంధన సంఘంలోకి రండి. అపోస్తులు ఏ సంఘాన్ని ప్రకటించారో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ సంఘాన్ని ప్రకటించారో ఆ సంఘంలోకి మనమందరం కూడా వెళ్ళాలి. బ్యాక్ టు ద బైబిల్. అంతేగాని మనం క్రొత్త రూల్స్ పెట్టకూడదు. ఇది మీకు తెలియజేసేటువంటి విషయము. లేదు, కాదు, కూడదు, మేము రాసినటువంటి ఈ రాతలన్నీ కరెక్ట్, మేము మాట్లాడతామంటే మీరు రండి, ప్రజలందరి ముందు మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. ఒకవేళ వాళ్ళే గనక మనల్ని సంప్రదించి వాళ్ళు మరలా తిరిగి ఈ విషయం మీద చర్చించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో కలిసి మనం ఎప్పుడు ఎక్కడ చర్చిస్తామనే విషయాన్ని కూడా మన ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా నేను ఇది చూసేటువంటి వారికి కూడా ఒక సలహా ఇవ్వాలనుకున్నటువంటిది ఏమిటి అంటే, ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం. క్రీస్తు సంఘం మీద అనేక మంది బురద జల్లుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రమే కదా, అనేక మంది. ఇది 2000 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటిది, అపవాది చేయిస్తున్నటువంటిదే. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆ నిజమైన సంఘం ఏమిటి అనేటువంటిది గుర్తించండి. క్రీస్తు సంఘం ఇలాగా, క్రీస్తు సంఘం అలాగంటే మీరు నమ్మొద్దు. ఎలాగా అనేటువంటిది మీరు పరీక్ష చేయండి, అలా ఉందా లేదా అనేటువంటిది. కాబట్టి అలా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మీరేమిటి అనేటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకోండి. అసలు బైబిల్లో ఉన్న సంఘం ఏది, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాన్ని ఎలా పిలిచారు, ఆ గుంపు ఏ పేరుతో పిలువబడింది, క్రీస్తు పేరుతోనే పిలువబడిందా, మరే పేరుతో పిలువబడిందా, ఈరోజు మనం ఎలా పిలువబడాలి, ఈ విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. వందనాలు. చాలా సంతోషం బ్రదర్, వందనాలు.